నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ప్రధాని ఎవరైతే బాగుంటుందని చెప్పేసి దేశమంతటా చర్చించుకుంటున్నారు. మనం ఇలా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తుంది. ఎన్సీసీ గేట్ అంటారు, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేటు. ఇదంతా కూడా మరి ఇక్కడ అందరు వాకర్స్ వస్తారు. ఇటు విద్యానగర్ నుంచి కానీ, డీడీ కాలనీ నుంచి కానీ, రామ్నగర్ నుంచి కానీ, అడిక్మేట్ నుంచి కానీ, ఇట్లా నల్లకుంట నుంచి కానీ అందరు వాకర్స్ వస్తారు. మనం వాకర్స్ని అడిగి తెలుసుకుందాం మరి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది, ఎవరు అట్లా. అక్కడ కొంచెం మంది టీ తాగుతున్నారు. టీ తాగే దగ్గర కూడా అడుగుదాం. ఇంకా చాలామంది వాకర్స్ వస్తున్నారు. ఒక సార్, పెద్ద సార్ వస్తున్నారు, అడుగుదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు సికింద్రాబాద్లో ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే దాని మీద మేము సర్వే చేస్తున్నాం. హైదరాబాద్ ఎంపీ అంటే దేశానికి కావాల్సిన మోడీ గారు కాబట్టి మోడీ గెలిస్తే బాగుంటుంది. ఫ్యూచర్ యూత్ కానీ దీనికి కానీ మోడీ గెలిస్తే సపోర్ట్ చేస్తే కొంచెం చేంజ్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఎంపీ అభ్యర్థులతో సంబంధం లేదా? దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ మరి వేస్ట్. వీళ్ళంతా ఏం చేస్తారు? కనీసం ఒక హిందూ దీనికి కూడా ఏం మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేదు. ఏముంది? సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ ఉందా? ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఏం రోజుకు ఒక పార్టీ తిరుగుతుంది. ఒక మోడీని చూసి వేసిందండి. ఎందుకు సార్ మోడీ అంటే రీజన్ ఏంది? వేరే వాళ్ళు చెప్పండి. వేరే రాహుల్ గాంధీ కోట ఏమంటారు కదా రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటాడు. రేవంత్ రెడ్డి ఎంతకాలం వస్తాడు? మోడీ దొంగనట. కేసీఆర్ అనే దొంగను ఓడగొట్టి ఈ దొంగను కూడా మోడీ అనే దొంగను ఓడగొట్టండి, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రేవంత్ రెడ్డి అంటున్నాడు. మీరు వినలేదా న్యూస్లో? ఏం రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయాలి కదా. దానికి ఏదో ఎలక్షన్ గెలవడంగానే కదా. రాహుల్ గాంధీ పీఎం అయితేనే 6 గ్యారెంటీలు అమలు అవుతాయి, లేకపోతే నా వల్ల కాకపోతే పోనీ ఏమైతుంది? నాకేమన్నా వస్తుందా? నేను రిటైర్ అయ్యి పెన్షన్ మాకేమన్నా వస్తుందా? ఏం పేరు సార్ మీ పేరు? ఠాగూర్. ఏం పని చేశారు సార్? అంతే, స్టేట్ బ్యాంక్లో పని చేశారు. ఏమనుకుంటారు అందరు వాకర్స్ కానీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎక్కువ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు? మోడీ. మరి రేవంత్ రెడ్డి మోడీని దొంగ అంటున్నాడు, అది నిజమాబద్ధమా? అదే అంటూనే ఉంటాడు. నోటికి వచ్చిన మాటనే కదా. నరం లేని నాలుక ఎట్లయినా తిరుగుతూ కాదు, ఇట్లా అనడం వల్ల ఆయనకు ప్లస్ అమైనా సార్? ఏది మోడీని దొంగ అయితే వేస్ట్, సెంట్రల్కి అయితే వేస్ట్. మోడీనే కావాలి, వేరే వాళ్ళు వేస్ట్. ఆయన చూస్తున్నాడు కదా, రెడీ చేస్తుంది. కరప్షన్ ఫ్రీ ఉన్నాడు ఇప్పటిదాకా 10 ఏళ్ళల్లో. కేసీఆర్ చూస్తే ఎన్ని కోట్లు, లక్షల కోట్లు. అదే మోడీ చేసుకోవాలనుకుంటే ఎన్ని ఇంకా క్రోడ్స్ చేసుకోవచ్చు. పద్మారావు ఎంపీగా గెలిపియండి, కేసీఆర్ను పీఎం చేద్దాము అంటారు. కాని పని పద్మారావు గౌడి చిన్న గల్లీ లీడరు. అంతే మరి పీఎం ఎంపీకి నిలబడుతుంటా. ఎంపీకి ఎవరు దొరకక వాడిని నిలబెట్టిండు అంతే. ఇప్పుడు ఎమ్మెల్యే తిరగమను ఏడ తిరుగుతాడు. ఎమ్మెల్యేకి రిజైన్ చేసిండా సార్? చేయలేదు అంటే 2 చేయవచ్చా? ఎమ్మెల్యే ఎంపీ గెలిచినాక ఏదో ఒకటి ఉంచుకుంటాడు. అంటే ఇవ్వలేడుగా గెలిస్తే అంటే సికింద్రాబాద్ ఎవరు దొరకలే, ఎవరు దొరకలేదు కాబట్టి. సరే సార్, థ్యాంక్ యూ. నమస్తే. ఇదండి, ఎవరు దొరకక పద్మారావుకు టికెట్ ఇచ్చిండని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక సార్ వస్తున్నాడు, అడుగుదాం సార్ను. సార్ నమస్తే. సార్ ఎలక్షన్స్ కోసం ఇక్కడ మన ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మోడీ అయితే బాగుంటుంది. ఆయన లేకుంటే దేశం సర్వనాశనం చేస్తారు. కాంగ్రెస్. రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఇవ్వడం రేవంత్ రెడ్డి అంటుండు. కాదన్న, మోడీ దొంగనంట కదా. రేవంత్ రెడ్డి అంటుండు కేసీఆర్ ఒక దొంగ, మోడీ ఒక దొంగ. మనము రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేయదలుచుకోవాలి కానీ అన్నాడు, మీరు వినలేదా? ఇలా ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పుకోండి. కానీ దేశం బాగుపడాలంటే మాత్రం మోడీనే గెలిపించుకోవాలి. ఆయన బ్రతికిందని కోరుకుంటే ఇంకా దేశం బాగుంటుంది. ఇట్లా కొద్దిమంది యూత్ వస్తున్నారు, యూత్ను కూడా అడిగి తెలుసుకుందాం. తమ్ముడు నమస్తే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాను. జస్ట్ చెప్పండి. మీకు ఓటు హక్కు ఉందా? ఏం పేరు? నిఖిత్ చెప్పండి. ప్రధాని ఎవరైతే బాగుంటుంది, మన దేశాన్ని రక్షించడం కోసం ఎవరైతే బాగుంటుంది? మీరు అటు సైడ్ పోతారు, ఇట్లా కారు మీరు ముగ్గురు చెప్పరు. యువత ఇప్పుడు మన దేశాన్ని రక్షించాలంటే ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? మాకు సంబంధం లేదని మాత్రం అనకండి. మళ్ళీ అదే మళ్ళీ బీజేపీ మాకు స్టూడెంట్స్కి కానీ సార్ మాట్లాడతారా రండి. స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ బాగా హెల్ప్ అవుతుంది కదా. మాకు బీజేపీ మళ్ళీ వస్తే ఈ టర్మ్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రధాని ఎవరైతే బాగుంటుందని ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది?
ఇంకా ఈ ఏరియా గురించి అంటారు. మీరు చెప్పండి, ప్రధాని ఎవరైతే బాగుంటుంది సార్? మీరు చెప్పండి. ప్రధాని ఇట్లా ఎంత చదువుకున్నావు? బీటెక్ చేసినావా? మరి ప్రధాని రాహుల్ గాంధీ ఉన్నాడు కావాలని, మోడీ ఉన్నాడు, వీళ్ళిద్దరు ఇట్లా కేసీఆర్ ఉన్నాడు, ఈ ముగ్గురిట్లల్లో ప్రధాని ఎవరైతే బాగుంటుంది దేశాన్ని రక్షించాలంటే ముగ్గురిట్లలో ఎవరు కావాలి? ముగ్గురిట్లలో ఒక పేరు చెప్పు కదా. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ. ఎందుకు ఒక్క రీజన్ ఏమైనా చెప్పగలుగుతా? మీ ఫ్రెండ్ చెప్పిండు కాబట్టి నేను చెప్పి రైట్. నువ్వు చెప్తున్నాను మోడీ. ఇప్పుడు ఎవరున్నారు సికింద్రాబాద్ ఎంపీ? సికింద్రాబాద్ కాదు ఇల్లందు. ఓకే ఓకే రైట్. దేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాము. రాహుల్ గాంధీ, మోడీ, ఇద్దరిలో ఎవరైతే బాగుంటుంది? మోడీ ఉన్నా కదా, మోడీ కంటిన్యూ అవుతాడు. అంటే మీరు ఓట్లేస్తే అవుతాడు, గాంధీ ఎట్లా అవుతాడు? ఎవరు బాగా చేస్తున్నారో నేను మాట్లాడాను. ఎవరు బాగా పరిపాలిస్తారో వాళ్ళకే. రాహుల్ గాంధీ కోటేరా? రాహుల్ గాంధీగా ప్లీజ్ ఇన్ ది ఫీల్డ్ కెనాట్ కామెంట్ ఆన్ రాహుల్ గాంధీ. ఓకే సార్ చెప్పండి, ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? కిషన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏమైనా మార్పు కోరుకుంటారా? ఎట్లా మళ్ళీ కిషన్ రెడ్డికి వేద్దాం అనుకుంటారా? ఎట్లా? కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు, మళ్ళీ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. ఈ ముగ్గురిట్లలో ఎవరు మీ సికింద్రాబాద్ ఎంపీ అయితే బాగుంటుంది? మనకు సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎంపీ ఉంటే కరెక్ట్. సెంట్రల్ ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది? రాహుల్ గాంధీ ప్రధాని, రాహుల్ గాంధీ, మోడీ, ఇద్దరిలో ఎవరైతే బాగుంటుంది? ఇప్పటికైతే అందరు మోదీ అని అందరు అంటారా? చాలా వరకు అట్లా వాట్సాప్లలో డిస్కషన్ అవుతుందా? ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే నేను రాహుల్ గాంధీ అని కొన్ని కాంట్రవర్సీలు వాళ్ళు జాతీయంగా ఆలోచన చేస్తారు. ఎట్లా అంటే మన సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయి దేశంలో. ఓకే సార్. అయితే వీళ్ళు ఏదైతే ఒక్క నిమిషం. నమస్తే. పిఎం ఎవరైతే బాగుంటుందని పబ్లిక్ సర్వే చేస్తున్నాము. రాహుల్ గాంధీ, మోడీ. అంటే బీసీ మోడీ అడుగుతాయి కదా. రాహుల్ గాంధీ కూడా మంచోడే. మీ ఇష్టం అన్న, మీరు ఏమంటే మీ అభిప్రాయం ప్రకారం? ఈ మోడీ ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందినవాడు. ఆయన అయితే బాగుంటుంది. ఇప్పుడు బీసీలకు ఏం చేయకపోవచ్చు, బీసీలకు ఇంతవరకు ఆయన 10 ఏళ్ళ నుంచి ఏమీ చేయలేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో చేస్తాడనే ఆశ. అంటే బీసీల ఆత్మ గౌరవానికి ప్రతీక. రాహుల్ గాంధీ మంచోడే. బీసీల జనాభాలో కల్పిస్తా, చట్టసభలో రిజర్వేషన్లు పెడతా, కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెడతా, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు 50% పెంచుతా, పంచాయతీరాజ్ రిజర్వేషన్లు 50% పెంచుతానికి రాహుల్ గాంధీ అన్నాడు. మోడీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీ పేరు చెప్పలేదు. అంతేనా? రాహుల్ గాంధీ పేరు చెప్పేవాడిని. దేశ రక్షణ, మీరు ఇన్నేళ్ళ వయసులో, ఒక 70 ఏళ్ళ వయసులో, ఈ దేశ రక్షణ ఇప్పుడు మోడీ కాంగ్రెస్ చేతులు ఉంటే బాగుంటుందా, బీజేపీ చేతులు ఉంటే? ఇప్పుడు బీసీ కాకుండా దేశ రక్షణ కోసం చెప్పండి. దేశ రక్షణ అంటే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అధీన విధానం అవలంబిస్తారు. అంటే అన్ని దేశాలతో మోడీ అవి కూడా పాజిటివ్గా వరల్డ్ ఫేమస్ లీడర్ అయ్యాడు. కానీ కొన్ని దేశాలు అనవసరంగా పగ పెంచుకుంటున్నాయి. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్. నేననేది టెర్రరిజం కానీ, బాంబ్ బ్లాస్ట్లకు కానీ ఇట్లాంటివి జరగవద్దంటే మోడీ ఉండాలన్నా, రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ కూడా బాగా కంట్రోల్ చేస్తున్నాడు. అదే కదా మరి. ఇప్పుడు టెర్రరిజాన్ని కంట్రోల్ చేస్తున్నాడు చాలా విషయాలలో. ఇప్పుడు మీరు ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడేనా అది బాంబ్ బ్లాస్ట్లు అయింది అక్కడ? ఎల్బీ నగర్లో అయింది. అసలు మీరు చూసిండ్రు అంతే. మోడీ అన్నీ బాగా చేస్తున్నాడు, కానీ నక్సల్స్ను అరికట్టడం మంచిగా లేదు. ఎందుకంటే నక్సల్స్ ఎవరి కోసం కొట్లాడతారు? మావోయిస్టులు, నక్సల్స్ పేద వర్గాల గురించి కొట్లాడతారు. చర్చలు జరపాలని, చర్చలు జరపాలి. చర్చలు జరిపి వాళ్ళని జనశ్రావంతులకు తీసుకొచ్చి వాళ్ళని జనశ్రావంతులను తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఉక్కు పాదంతో చేద్దాం. ఇట్లా 70-80 మందిని ఒకటే దాడి చేస్తే ఎట్లా సైన్యం చనిపోతుంది, వాళ్ళు చనిపోతుంది. చాలా అది చర్చలు జరపాలి. వాళ్ళు చర్చలు జరిపి, అది ఒక సిద్ధాంతపరమైన పార్టీ. అది కూడా కాకపోతే అది నచ్చకపోవచ్చు కొందరికి, కానీ పేద వర్గాల గురించి కొట్లాడుతున్నారు.
వాళ్ళతో చర్చలు జరపవలసినటువంటి సామాజిక నైతిక బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అప్పుడు రాజశేఖర రెడ్డి జరపలేదు చర్చలు, జరిపి చాలామంది జనజీవన శ్రీమంతులను తీసుకొచ్చారు, ప్రజలకు అవగాహన కల్పించారు. కాబట్టి మోడీ గారు కూడా సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ వాళ్ళతో చర్చలు జరిపి జనజీవన శ్రీమంతులను తీసుకురావాలి. విచక్షణారహితంగా కాల్ చేయడం, ఇక్కడ సైనికులు అక్కడ వాళ్ళు చనిపోవడం, వాళ్ళంతా భారత మాత బిడ్డలే. వాళ్ళు ఎవరన్నా విదేశీయుడా? పాకిస్తాన్ టెర్రరిస్టులతో కొట్లాడినామంటే అది ఉన్మాదం, అది వాళ్ళతో కొట్లాడినామంటే అర్థం ఉంది. మన భారతదేశం బిడ్డలను చంపడంలో అందరు ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు అందరు చెప్పడానికి. మీరు కూడా పిలుపునియండి అన్న నక్సల్లకు కూడా. ఇప్పుడు మీరు ఎంతో చూసారు, నక్సలైట్లు చేయని పని కూడా ఆర్ కృష్ణ అన్న ఎన్నో విషయాలలో సాధించి అనేక హాస్టళ్ళు పెట్టించి, స్కూళ్ళు పెట్టించి, గురుకులాలు పెట్టించి, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పించి, రిజర్వేషన్ తెప్పించి, మీరు అంటే వాళ్ళు గన్ను పడితే మీరు పెన్ను పట్టిర్రు, రాసిర్రు, అనేక ఆర్టికల్ 12,000 పైగా ఉద్యమాలు చేసిర్రు. చేసి ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు మీరు మారుకుంటూ వచ్చి ప్రపంచంతో పోటీ పడేటట్టు మన పిల్లల్ని ఎంతోమంది ఐఏఎస్ఐలు అయ్యేటట్టు, ఐపీఎస్లు అయ్యేటట్టు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లా తీర్చిదిద్దారు కదా. మీరు ఒక రిక్వెస్ట్ చేయండి నక్సలైట్లను కూడా, మీలాగా రమ్మని చెప్పండి. ఇక్కడ ప్రజాంలోకి వచ్చి ఇప్పుడు వాళ్ళు కూడా రావాలి కదా, కొంత మారాలి కదా అని నా అభిప్రాయం. మీరైనా రిక్వెస్ట్ చేయండి, వింటారు కదా. ఇప్పుడు అంతా యూట్యూబ్ ఛానల్స్ అయినాయి, ఫేస్బుక్ అయింది, సోషల్ మీడియా. ఇప్పుడు మీరు కూడా ఒక నక్సలైటే. అంటే నక్సలైట్ అంటే ఇన్ ద సెన్స్ అంటే అంటే డెమోక్రాటిక్, అంతే కదా. గన్ను బట్టలే, పెన్ను పట్టిర్రు, మార్పు చేసేటోడే నక్సలైట్ అంటాం కదా. మార్పు కావాలనుకున్నప్పుడు ప్రజలకే ఇష్టం లేదు ఇప్పుడు నక్సలిజం. వాళ్ళే సెల్ ఫోన్ చూసుకుంటూ టిఫిన్ చేసుకుంటూ, అప్పుడంటే తిండి దొరకలేదు, ఇప్పుడు తిండి మంచి పంటలు ఎక్కువ పండుతున్నాయి కదా. సిద్ధాంతపరమైన చర్చ జరిపి రావాలి. కానీ మీరు రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు జరుపుతారో జరపరో మనకు తెలియదు. ఇప్పుడు మీరు ఒక పెద్ద వ్యక్తిగా, ఇన్ని ఉద్యమాలు చూసిన వ్యక్తిగా, ఒక 50 ఏళ్ళు ఉద్యమాలు నడిపిన వ్యక్తిగా, మీరు కూడా నక్సలైట్లకు పోదామనే ఆలోచన ఉన్న వాళ్ళకు కూడా మీరు పిలుపునివ్వండి అని ఏం చెప్తారు? సరే, వాళ్ళంటే వాళ్ళు కూడా ఆలోచన చేసి ఇది ప్రజాస్వామ్యం, వాళ్ళ శక్తియుక్తులు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ పవర్, స్పీచ్ పవర్, సిద్ధాంత పవర్ ప్రజల్లో వినియోగిస్తే ఎలక్షన్ నిలబడితే వాళ్ళు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు. మీలాగా సంఘం పెట్టి, బీసీ సంక్షేమ సంఘం లాగా పెట్టి వాళ్ళు త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అదే త్యాగాలు ఇక్కడ చేస్తే చాలా సమాజంలో మార్పు వస్తుంది. మీరు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు, రాజ్యసభ అయ్యారు, కొన్ని వేలాది మందికి సాయం చేశారు కదా. నక్సలైట్ల ఒపీనియనే సాయం చేయడం కదా. ఆ సాయం మీద ప్రజలకు వచ్చేస్తుంది. అడవిలో మనుషులే ఉండరు కదా, జంతువులు ఉంటాయి. అంటే మీరు చెప్తే వింటారేమన్న ఉద్దేశంతో అడిగినా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ అన్నతో సంచలన ఇంటర్వ్యూ. అన్న వాకింగ్లో కలిసిండు. అన్న ఇక్కడనే విద్యానగర్లో ఉంటాడు. ఇంకా చాలామంది వస్తున్నారు, అడుగుదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రధాని రాహుల్ గాంధీ, మోడీ, ఇద్దరు ఇట్లా, కేసీఆర్, ముగ్గురు ఇట్లా ఎవరైతే ఓటేస్తారు కదా. సార్ నమస్తే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇదంతా విద్యానగర్, డిడికల్, సికింద్రాబాద్ కింద వస్తుంది. మీకు అంటే ఇప్పుడున్న దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి ఇక ఆలోచన చేసేస్తారు ప్రజలు. మీ ఒపీనియన్ చెప్పండి సార్. మా ఒపీనియన్ అంటే ఊళ్ళో ఒపీనియన్ ఎట్లా చెప్తాం, అందరు మంచిగానే. కిషన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఇక్కడ మంచిగానే పనిచేస్తారు. ఆయన మీద కూడా మంచి అభిప్రాయమే ఉంటుంది కదా అందరికీ. సరే, ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, మోడీ, కేసీఆర్. ఇప్పుడు మన ఇష్టాన్ని ప్రకారంగా అయ్యేది. మీ అభిప్రాయం సార్? ఇప్పుడు మీరైతే ఒకరు ఓటేస్తారు కదా పబ్లిక్. సరే, ఏదో ఎవరో ఒకరు అవుతారు, ఎవరైనా పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదు అంటే ఎట్లా సార్? మీరు ఇంత పెద్ద వ్యక్తి. ఇక్బాల్ యాదవ్ ఎప్పుడు చూడమా సడన్ గా చూసారు. ఓకే, ఇటువంటి వాయిస్ కూడా ఉండాలి. టీవీలలో నడుస్తుంటాడు. ఓకే, సరే సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంది చూసిరా టీవీలో? చూసిన ముందు నేను ఎవరిని అడిగితే చెప్తా సార్. నేను ఎవరు సార్? మీరు మీ పేరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ని. అయ్యో సార్, 76 బ్యాచ్. 76 శరత్ బాగా తెలుసు కదా, అడ్వకేట్ శరత్ సార్. తెలుసా? సార్తో కలిసి చేసిరా ఆ టైంలో, ఆ పీరియడ్లోనా?
నా పీరియడ్లో ఆయన చేసిండు, కొద్ది రోజులు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళి లాయర్గా పోయింది ఇక. నేను కూడా బాగా ఏం సంగతి ఎట్లుంది పరిస్థితి సర్వే చేస్తున్నాము. ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనేది, ఇప్పుడు మీరు సికింద్రాబాద్ కిందకి వస్తే మీరు ఉండేది ఇక్కడ విద్యానగర్ డీడీకల్నే, ఇదంతా సికింద్రాబాద్ వస్తుంది. దానం నాగేందర్ ఉన్నాడు, ఇంకొక వైపు కిషన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్? కిషన్ రెడ్డి అని అనుకోవాలి. సౌమ్యుడు, చిత్తశుద్ధిగా ఉండేటోడు, ప్రజల పనులు చేసేటోడు, ఒక బాధ్యత పదవిలో ఉన్నాడు. ఆయన దగ్గర పనులు జరగాలి. పబ్లిక్ రెస్పాన్సిబుల్గా రీచబుల్గా ఉండాలి. కిషన్ రెడ్డి అనేది కలుస్తాడు ఎప్పుడైనా, ఎవరైనా వెళ్ళి మాట్లాడతాడా? నాకు ఫ్రెండ్. అవునా? ఆయనను ఈనాడులో బీజేపీ యువ మోర్చా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను ప్రెస్లో ఎంకరేజ్ చేశాను. ఆయన గురించి చెప్పండి సార్. మనకు తెలియదు, చాలామంది తెలియని విషయాలు ఉంటాయి. మైండ్గా ఉంటాడు, రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ఒక పార్టీలో క్రమశిక్షణతో పనిచేస్తున్నాడు. ఎవరైనా క్రమశిక్షణ వాళ్ళని కోరుకుంటారు. క్రమశిక్షణ లేకుండా అల్లరి చిల్లరగా ఉండి దౌర్జన్యాలు చేసి భూములు ఆక్రమించడం కోరుకుంటారు ఎవరైనా. చెల్లెట్టి సూపర్గా ఉంటుంది. మీరు జర్నలిస్ట్ కదా సార్, అంటే ఎవరికైనా ఆయన సాయం చేయడం కానీ ఏదన్నా ఉంటే, మాట సాయం కానీ అట్లాంటివి ఉంటాయా? నాకు అది ఆ ఇన్సిడెంట్స్ లేవు, కానీ చేస్తారు మామూలుగా. ఎమ్మెల్యేలు మంచిగా ఉండేటోళ్ళు అక్కడ ట్రాన్స్ఫర్ అంటే ఏది వీలైతే చేస్తారు, చేయడం నేను అనుకోను. ఇప్పుడు చెప్పండి సార్, రాహుల్ గాంధీ, మోడీ ఇద్దరి చేతులలో మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎవరి చేతిలో దేశం ఉంటే భద్రంగా ఉంటుంది, రక్షణ ఉంటుంది అని మీరు అనుకుంటారు? కేసీఆర్ కూడా ఉన్నాడు వాళ్ళు. కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? భారత రాష్ట్ర సమితి పెట్టిండు కదా ఆయన. భారత రాష్ట్ర సమితి పెట్టి ఆయన పూర్తయ్యాడు. అది పెట్టకుండా బతికేదేమో. పెట్టకుండా బతికేది అది ఏంది? కేసీఆర్ అహంకారము, కుటుంబానికి బంగారు తెలంగాణ చేస్తాను వచ్చింది కదా, బంగారు కుటుంబం చేసుకున్నాడు. బంగారు కులాన్ని కూడా చేసుకునే ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అది ఎండ్ అయిపోయింది కాదని. హర్యానాలో డబ్బులు వంచిన, పంజాబ్లో వంచిన, ఛత్తీస్గఢ్లో వంచిన, నేను మహారాష్ట్రలో పోయినా, ఆంధ్రప్రదేశ్ పోయినా, నేను అంటే మల్లారెడ్డిలో అంటాడు ప్రధాని అవుతాడు మా సారు అని అన్నారు. ఆయన కలలు కన్నాడు, తెలంగాణ దొరికింది, డబ్బులు దొరికినాయి, తెలంగాణ గోల్డ్ మైన్ చేసుకున్నాడు కదా. కొంత ప్రజలకు చేసిండు, కొంత చేసిండు, కొంత తనకు చేసుకున్నాడు. అరే చేస్తే చేసుకోండి, కానీ ఆ మాటల తీరు, అహంకారం అవి ప్రదర్శించకుండా ఉంటే ఆయన అభిప్రాయమే ఉండేది. అహంకారమే దెబ్బ కొట్టింది. ఆయన ఒక్కడికి కాదు, కుటుంబం అంతట్లో కదా. ఇప్పుడు కవితను అంటే అది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటుంది. నిజంగా మీకు ఒక జర్నలిస్ట్గా కవిత తప్పు చేసిందని భావిస్తారా సార్, లేదంటే వాళ్ళే బలవంతంగా మేము ఎత్తుకపోయారంటారా? తప్పు చేస్తేనే తీసుకుపోతారు. ఇంత దాకా 2 నెలలు ఎందుకు డ్రామా అసలు ఆమె లిక్కర్ స్కామ్లో ఎందుకు పొమ్మన్నారు, ఎవరు పొమ్మన్నారు? నేనేమంటానంటే చాలామంది ముఖ్యమంత్రులకు సంతానాలు చూసారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కొడుకులను రాజకీయాల్లోకి తీసుకురాలి. చెన్నారెడ్డి పదవి దిగిపోయినాకనే ఆయన కొడుకు ఎమ్మెల్యే అయింది, చచ్చిపోయినాకనే అయింది. వెంగళరావు కొడుకులు అసలు రాలే. ఎన్టీ రామారావు ఎంత కుటుంబం అంతా ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళు కూడా రాలేదు. చంద్రబాబు కాంగ్రెస్ తెచ్చుంది. సో ఇట్లా కుటుంబ స్వామి పారేసినాడు. బంగారు తెలంగాణ కుటుంబం. అసలు ఎవరైనా తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడంటే మిగతా అవసరం లేదు, రాజకీయం చేసే అవసరం ఏముంది? కొంచెం అన్ని పనులు అవుతాయి. ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఆటోమేటిక్ అవుతుంది. ఈ రాజకీయ మహత్వాకాంక్ష అంటారే అది విపరీతంగా పెంచుకొని ఇదంతా చేసుకున్నారు. ప్రజాస్వామ్యంలో నాయన మీ జనాభా ఎంత, మీరెంత, జనాభాలో ఎవరెంత, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, వాళ్ళకు డ్యూ షేర్ ఇచ్చేవాడు ఎవరు లేడే. వాళ్ళకు కూడా మేమే తిందాం అంత మాకే. ఎలక్షన్ల వరకు వాళ్ళ పేరు చెప్తారు, ఎస్సీలు బీసీలు చేస్తారు. తర్వాత వచ్చినాక వాళ్ళని పలకరియారు, వాళ్ళ తిండే తింటారు. ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏంటి సార్? నిజంగా ట్యాపింగ్ చేసే ఉంటారా? ట్యాపింగ్ చేయకుండా ఇదంతా ఎందుకు జరుగుతుంది? అంత దుర్మార్గులు ఉంటారా సార్? మీరు చూసారు కదా, మరి అందరికి ఇంతమందిది ఏదో టెర్రరిస్టుదో, అల్ఖైదా, ఉగ్రవాదం అట్లే తయారవుతాడు. వాళ్ళకు కూడా అనుమానం పెంచుకున్నాడు అనుకో చేస్తాడు. మరి అది ఇల్లీగలే కదా? ఇల్లీగలే, తెలిసే కదా. ఇల్లీగల్ పని చేసుకుంటా గవర్నమెంట్ ఎట్లా రూల్ చేస్తారంటారు? చేస్తారు, తెలియదు అనుకుని చేస్తారు. ఒకటే నిమిషం, మీరు ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఒక్క సెకండ్ చెప్పండి. రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ. ఓవైసీ కావాలి. ఓవైసీ ఎందుకు సార్? ఒక్క రీజన్ చెప్తారా? ఆయన మంచి చేస్తారు,
స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతుంది. అంటే ఎట్లా చూస్తారు కదా ఓల్డ్ సిటీలో ఎట్లా ఉంది, ఓల్డ్ సిటీ బాగుంది అనుకుంటారు ఒక స్ట్రైట్ దారి చేసింది కదా మంచిగా. మీరు సెటైర్ వేస్తురా జెన్యున్గా చెప్తురా మాకు అర్థమైంది. నేనే చెప్తున్నా, ఓవైసీ కావాలి. ఓ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా పండగ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి నిలబడతారు. యూనిటీ ఉంది వాళ్ళ యూనిటీ ప్రజల కోసము, మామూలు సామాన్య ప్రజల కోసము వస్తారు వాళ్ళు. ఓన్లీ కార్లలో ఓట్లప్పుడే వచ్చి పోరు వాళ్ళు. ఆల్వేస్ దీన్ని అయ్యారు కదా ఓట్లు 20 సంవత్సరాల నుండి అసదుద్దీన్ దొంగ ఓట్లతో గెలుస్తారని ఫిరోజ్ ఖాన్ అంటున్నారు. ఓల్డ్ సిటీలో సైదాబాద్ ఇంగ్లీష్ కూడా దొంగ ఓట్లతో గెలిస్తే ఆయన తెలుసుగా దొంగ ఓట్లు లేవు తీపియచ్చు కదా, ఎందుకు తీపియాలి? వాళ్ళదే గవర్నమెంట్ ఉందంట. ఇది అంతా ఉత్తమ మాటలు. వాడు గెలవక వాడు ఇండిపెండెంట్గా నిలబడవచ్చు కదా, టికెట్ ఇవ్వకపోతే. ఫిరోజ్ ఖాన్ ఇండిపెండెంట్గా నిలబడవచ్చు కదా, ఆధార్ కట్టుకున్నాడా? పార్టీ సస్పెండ్ చేస్తుందని. ఏం సస్పెండ్ వానికి అదే స్వార్థం ఉంది కదా వాని దగ్గర. మీరు జెన్యున్గా అసద్ భాయ్ పిఎం కావాలనుకుంటారు మంచిగా అవుతుంది, ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఎట్లా? పాకిస్తాన్కి దీటైనా జవాబిస్తాడు. ఏమన్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఇవ్వట్లేదు అనుకుంటారు. రాహుల్ గాంధీ వేస్ట్ అంటారు. కేసీఆర్ రాహుల్ గాంధీ మంచిగా, రాహుల్ గాంధీ వస్తే మంచిగా భారత్ జోడో కదా, భారత్ జోడో ఇప్పుడు ట్రై చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు అంటారు ఇండైరెక్ట్గా. అంటే కాంగ్రెస్ ఎంఐఎం అంటే ఫిరోజ్ ఖానే అన్నాడు ఇది విషయం కూడా. కొత్త అంటే ఉంటారు ఎంఐఎం ఎవరితో పొత్తు పెట్టుకోలే, కాంగ్రెస్ తో పెట్టుకుంది. 50 ఏళ్ళ ఎంఐఎం ఇండియా రూల్ చేశారు. 50 ఏళ్ళ మొత్తం తమిళనాడు, యూపీలో అన్ని చోట్ల ఎంటర్ అవుతుంది. బీజేపీ చేసేది ఈ పని, వాళ్ళు ఎవరు చేయలే. బీజేపీ ఎంటర్ కానిస్తుంది. ఇందిరాగాంధీ ఖలిస్తాన్ హింద్రన్ వాళ్ళని ఎట్లా లేపిందో బీజేపీ అసదుద్దీన్ వచ్చి లేపుతుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఉన్నాయి ఈ పార్టీలు ఎంఐఎం, అది ముస్లిం లీగ్ కానీ అర్థం కాలేదు. అర్థం కాలేదు. గోషామాల ఎగ్జాంపుల్ తీసుకోండి. విందన్ వాళ్ళే తెలుసా? విందన్ వాళ్ళే తెలుసా? చెప్పండి విందన్ వాళ్ళే తెలుసా మీకు? చెప్పండి సార్. పుట్టినో లేదా? చెప్పండి. ఇందిరాగాంధీని చంపింది ఎవరు? చిక్కులోళ్ళు. విందన్ వాళ్ళని లేపింది ఎవరు? ఆమెనే, ఓహో ఇందిరాగాంధీ. ఏమైంది? వీడు కూడా, మోడీ కూడా ఏం చేస్తుండు, ఎంఐఎంని లేపుతుండు ప్రతి చోట. ఎక్కడో బెంగాల్లో పోయి నిలబడ్డమైంది, బీహార్లో పోయి నిలబడ్డమైంది. ఈడనేమో 50 సీట్లు నిలబడతలేదు. కానీ ఇండియా మెల్లమెల్ల పాకుతుంది కదా, వాళ్ళకేమో కంట్రోల్ లేదు, వాళ్ళే అవుతారు నెక్స్ట్. మనమేమో ఒక్కరు కూడా కానీ ఇంకా పరిశాన్ అవుతుంది. మరి పెంచి పోషించాలంటే ఏడా కష్టం కదా, చదివిపియాలా, బట్టలు కొనియాలి. అదే అంటున్నా, అందుకనే 10 మందిని పోషించి మీరు పేదరికం 50లో వాళ్ళే రూల్ చేస్తారు. 2050లో ముస్లిమ్స్ ఓకే సార్. 5 నిమిషాలు. పిఎంఆర్ టీవీ రేపు వస్తుంది. అవును, పిఎంఆర్ టీవీ అని గుర్తుపట్టి వచ్చింది. సరే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది, సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటుంది అని మేము రాష్ట్ర అంతంగా తిరుగుతున్నాం. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది సార్? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బీజేపీ వస్తేనే బాగుంటుంది సార్ ఇక్కడ వచ్చినా కానీ. ఎందుకంటే నరేంద్ర మోడీ చేసినట్టు ఇప్పుడు ఎవరు ఇంతమంది ఇలా ఎవరు అభివృద్ధి చేయలేకపోయారు. ఏంటి సార్ అభివృద్ధి అంటే ఏం చేసిండు? చేసిండు. ఇంకోటి నీకు అంతకుముందు లేవా? ఇది అంతకుముందుకు ఏడుండే సార్, నీకు బొంబాయి హైవే పోతే నీకు ఎన్ని యాక్సిడెంట్ అవుతుంది, కుంజపడ యాక్సిడెంట్ అవుతుండే. అవునా? బొంబాయి హైవే పోతే అసలు రోడ్ బొంబాయి హైవే అంటే ఎక్కడి నుంచి నాకు అర్థం కాలే. ఇక్కడ నుంచి తీసుకురాలని మీరు ఏది మామూలు బాలనగర్కి వెళ్ళినా తీసుకోండి, ఊసపట్టికైనా తీసుకో. అసలు ఆ రోడ్లన్నీ ఎట్లా బాలనగర్ రోడ్లన్నీ ఎట్లున్నాడు మొత్తం. ఇప్పుడు బెంగళూరు హైవే, బొంబాయి హైవే బాగానే అంటారా? బొంబాయి హైవే అయితే చుక్కలు అనిపిస్తుంది సార్, అంటే మంచిగా సూపర్గా పోవచ్చు. ఇంతకుముందు దారుణంగా ఉండేనా? ఇంతకుముందు దారుణంగా ఉండదు, అంటే యాక్సిడెంట్ చాలా అవుతుండే సార్. యాక్సిడెంట్ చాలా అవుతుండే. అసలు ఆ రోడ్ మీద పోవాలంటే భయం అనిపిస్తుండే ఒక టైంలో. అంటే మాకు అక్కడ అంటే మీరు బొంబాయి వెళ్ళలేదా ఎక్కువ? మా రిలేషన్స్ ఉండే బొంబాయి పోతుంది అప్పుడప్పుడు. భయ ఎట్లా వెళ్తుండే? ఇప్పుడు హైదరాబాద్ కారుతో వెళ్ళిపోతుంది సార్. ఆ కార్లో ఎట్లా అంటే రూట్ అదే సేమ్ మన బెంగళూరు ఇది ఇప్పుడు జైరాబాద్ నుంచా నిజామాబాద్ నుంచా? జైరాబాద్కి మళ్ళీ అట్లా తీసుకొని. అంటే నిజంగా రోడ్లు బాగాలేకుండా? అంటే అట్లా దేశవ్యాప్తంగా రోడ్లు మంచిగానే అంటారు. రోడ్లు
మంచిగా అయినాయి, ప్రతి ఒక్కటి అభివృద్ధి అయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ మధ్యలో రామజన్మ అంటారు కానీ అది కాదు. కానీ కాకపోతే రోడ్డు వల్ల ఈ ప్రమాదాలు అనేది తగ్గి యాక్సిడెంట్ తగ్గి చాలా మంది బతుకుతారు అంటారు. లేకపోతే పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి అలా కాదు, కామన్ కాదు సార్. ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు మనిషి బయటికి వెళ్ళి మంచి ఇంటికి రావాలన్నప్పుడు నమ్మకం తక్కువ ఉంటుంది, అంత ఘోరం ఉండే. మేము అసలు మా వాళ్ళు బాంబాయికి వస్తుంటే వద్దు రాకుండా ట్రైన్లో రావాలంటుండే. ట్రైన్ మాకు అవైలబుల్ ఉండకపోతుండే. ట్రైన్ అంటే రిజర్వేషన్ చేసుకుంటుండే, ఒక్కోసారి తత్కాలు ఉంటుండే, ఒక్కోసారి అసలు రిజర్వేషన్ ఆర్ఎస్ ఉంటుండే. ఇట్లా బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఇట్లా చెప్పుకోలేదు కదా. ఇప్పుడు మీరు అంటే మాకు జరిగిన సంఘటన మాది ఉన్నది చెప్తున్నాం, బీజేపీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు కూడా అంటే జనరల్గా వాళ్ళ పార్టీ చేసినవి చెప్పుకోవాలి కదా. వాళ్ళు కూడా ఎక్కడ చెప్పంగా తినలేదు అంటున్నా. అట్లా ఇప్పుడు మాకు జరిగినది అంటే మా మీద గుజరాంచింది చెప్పినాం కానీ ఎవరి మీద జరగలేదు మాకు తెలియదు కదా సార్. ఇప్పుడు మరి రాహుల్ గాంధీని పీఎం చేయండి, 6 గ్యారెంటీలు అమలు చేస్తాను రేవంత్ రెడ్డి అంటుండు. ఇప్పటికైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు, ఇప్పుడు 2 గ్యారెంటీలు అమలైనాయి. ఇప్పుడు ఆక తులం బంగారం అన్నాడు, అదే ఏం లేదు. ఎందుకంటే మరి ఘోరం ఉంది. ఇప్పుడు ఎవరు ఏమంటుండదు. సార్ తాగండి, మీరు లెమన్ తాగండి, నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తా, తాగుతుండండి మాట్లాడండి. సార్ నమస్తే. సార్ ఇక్కడ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ. ఇప్పుడు ఇది డీడీ కాలనీకి వస్తుంది, ఇదంతా వాకర్స్ వస్తుంటారు కదా అంతా. దాదాపు ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు గెలిచారు. అవును, ఇప్పుడు ఎంపీ ఉన్నాడు. ఆల్రెడీ 3 సార్లు ఎమ్మెల్యే కూడా ఆయన అంబర్పేట చేసిండు. కానీ ఈ 4 దఫాలుగా ఆయన చేసింది ఏమి లేదు అంబర్పేట ప్రజలకు. కానీ ఈ సికింద్రాబాద్ నేను మొన్న వెళ్ళిన కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి కట్టించిండు. అక్కడ ఒక 1000-1200 పైగా చదువుతున్నారు. అది బాగానే ఉందని చెప్పినారు. మరి ఒక స్కూల్ అంటే అట్లాంటి 16 స్కూల్ చెప్పితే చెప్తున్నా సార్. అంటే మారిపోదు కదా. ఒక 16 స్కూల్లో అంబర్పేట ఏరియాలో 16 స్కూళ్ళు కట్టిండని గవర్నమెంట్ చెప్పిర్రు చెప్తున్నా. స్కూల్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అది ఆయన హయాంలో వచ్చిన బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది, ప్లస్ స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు. అవును, వాళ్ళ బాధ్యతనే. మీరు అన్నారు. అట్లాగే ఇప్పుడు చూసిన ఈ ఎంపీ ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఇంతవరకు కిషన్ రెడ్డి ఇక్కడ చేసిన అభివృద్ధి అనేది ఎక్కడ ఏం కనపడలేదు. అందులో ఆయన కరోనా టైంలో కూడా ఇక్కడ జనాలు కూడా అందుబాటులో లేదు. కుర్కురే ప్యాకెట్లు పంచడానికి ఇలాంటి వాటికి ఇస్తే పేద ప్రజలు పేద జనాలు లాక్డౌన్ టైంలో ఆక్సిజన్ ప్లాంట్స్ తెప్పించిన గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో అన్ని మొత్తం దాదాపు అన్ని హాస్పిటళ్లకు ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పించినని వాళ్ళు చెప్తున్నారు. అవన్నీ ఉట్టుమాటలు. ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పిస్తే ఇన్ని లక్షల మంది ఎందుకు చనిపోతారు? కరోనా టైంలో చైనాలోనే కరోనా వచ్చిన దగ్గరనే లక్షల మంది జనాలు చనిపోలేదు. ఓన్లీ భారతదేశంలో ఇన్ని లక్షల మంది, రోజుకి వచ్చి 4 లక్షలు 3 లక్షల మంది ఎందుకు చనిపోతారు? అదొకటి. ప్లస్ వ్యాక్సిన్, ఉన్న వ్యాక్సిన్ కూడా 2వ వేవ్లో ప్రధానమంత్రి అమ్ముకోవడం కూడా జరిగింది ఇతర దేశాలు. 2 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చినామని చెప్తున్నారు. ఫ్రీగా అది బాధ్యత. అది మన హైదరాబాద్ నుంచి తయారైన వ్యాక్సిన్లు జనాలు పిచ్చుకోవాలి. అది లేకోకుండా ఇతర దేశాలకి ఇవ్వటం వల్ల ఇక్కడ మనకి లేకోకుండా వ్యాక్సిన్ లేకోకుండా పోవటం వల్ల ఎన్ని లక్షల మంది ప్రాణాలు పోయినాయి. ఆ బాధ్యత ఎవరు వహించాలి? నరేంద్ర మోడీ కాదా? ఇప్పుడు మరి ప్రధాని మరి ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ ఎంపీ ఇక్కడైతే దానం నాగేందర్ ఉన్నాడు, కిషన్ రెడ్డి ఉన్నాడు. చేసింది ఏం లేదు. ఎవరు గెలిచినా ఇక్కడ దానం నాగేందర్ ఉన్నాడు. దానం నాగేందర్ ఒకనా మొన్న టీఆర్ఎస్ లో నుంచి గెలిచి మళ్ళా ఇంకా ఎమ్మెల్యే ఉన్నాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు మీరు ఓటేస్తే కాంగ్రెస్ కూడా ఇక్కడ ప్రజలకు అందుబాటులో, సికింద్రాబాద్లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు అనేది మేము కోరుకుంటున్నాం. మీరు అభిప్రాయం ఇప్పుడు ఉన్న దాంట్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సిందే కదా. సెలక్షన్ అంటే వాళ్ళది పద్మారావు గౌడ్ ఉన్నాడు. మరి పద్మారావు గౌడ్ ఓకేనా? ఇప్పుడు టీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇక్కడ అటు కేంద్రంలో సపోర్ట్ ఉండదు, ఇటు రాష్ట్రానికి వచ్చేది వాళ్ళదే ఉన్నది. కాంగ్రెస్ కి ఇస్తేనే ప్రత్యామ్నాయం, బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ గెలిపించుకుందాం అనేది. మరి దాని ఓకేనా? మరి ఇప్పుడు దానికి రాజీనామా చేపిస్తారు ఎమ్మెల్యేకు? ఇక అదంతా కదా వాళ్ళది చూసుకుంటారు. ఆడ ఖైరతాబాద్ వాళ్ళు అంటుండు, మరి ఇష్టం లేనివాడు ఇక్కడ ఎమ్మెల్యేకి పోటీ ఎందుకు చేసిండు? మా ఖైరతాబాద్ వాళ్ళు అంటే ఇష్టం లేకపోతే చేయకపోతే అయిపోతుండే కదా, మమ్మల్ని వదిలేసిపోతాడా అనేది వాళ్ళ బాధ. గెలిచిన తర్వాత ఇక అక్కడ వదిలేసిపోయి ఇప్పుడు అధికార పార్టీ. ఇప్పుడు ఎంపీ వేరు, ఎమ్మెల్యే వేరు కదా, అంతే కదా. ఎంపీ అంటే అంతా తిరగాలి. ఓకే సార్, రాహుల్ గాంధీ అనుకుంటారు కదా, ఎందుకు ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఉన్నది
బీజేపీకి ప్రత్యామ్నాయం అంటే ఇలా హామీలు ఏమైనా నచ్చినాయి అంటున్నా. హామీల గురించి కాదులే కానీ ఇది హామీలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హామీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మేము పేద ప్రజలుగా కోరుకునేది ఒకటే, దేశంలో ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తే అంబేద్కర్ గారు చెప్పినట్టు నిర్బంధ విద్య అనేది ఉంటే మరి కాంగ్రెస్ మేనిఫెస్టో మంచిగా ఉంది. ఇప్పుడు పేదలకి చూసినటువంటి ఉచిత విద్య ఉచిత వైద్యం బీజేపీ మతోన్మాదం కంటే కాంగ్రెస్ బెస్ట్. అది మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మొన్న బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో బాజాప్తగా బహిరంగంగానే మాకు అధికారం 400 సీట్ల అధికారం ఇస్తే ఈ రాజ్యాంగం మార్చేస్తామని చెప్పేస్తున్నారు. అలాంటిది ఇలాంటి పోకడలు తగ్గించేసుకుంటే ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం దేశంలో అధికారంలోకి వస్తే మంచి మార్పు అనేది రావాలని కోరుకుంటున్నాం. ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? అంటే అధికారం వస్తే మెజార్టీ సీట్లు కాంగ్రెస్కి వస్తే, ఇండియా కూటమికి వస్తే దేశం కొంచెం ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఓకే సార్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. మరి ఒకవేళ బీజేపీ గెలిస్తే ఎట్లా? బీజేపీ గెలిస్తే మెజార్టీ సీట్లు ఇవ్వకపోతే చాలు. అదే మేము కోరుకున్నాం. మరి వీళ్ళు కొందరు గెలిచిన వాళ్ళు కూడా అమ్ముడు పోతారు కదా, మళ్ళీ గెలిచినాక ఓడిపోయి ఇప్పుడు వేరే పార్టీలో గెలుస్తారు కదా ఎంపీలు, వాళ్ళకు ఒకవేళ మెజార్టీ రాకపోయినా వీళ్ళు పోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా, చాలా మంది పోతారు కదా. ప్రభావం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డబ్బు వేల కోట్లు స్కామ్ చేస్తున్నారు. అది బీజేపీలో పోయే వరకల్లా నీట్గా ఏదో మేము మంచిగా వాషింగ్ పౌడర్. మరి ఇప్పుడు దానం నాగేందర్ను కూడా ఆయన దొంగ, పాల్తుగాడు, కబ్జా కోరు, ఆ తర్వాత మన రంజిత్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే వీళ్ళది కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణం మొత్తం ఇప్పుడు దీంట్లో గెలిచింది అనుకోరు. బీజేపీ మీరే అంటున్నారు కదా, బీజేపీలో కూడా పోతారు కదా. అట్లా కాదు, ఏ పార్టీ అధికారులు ఉంటే అందులోకి పోతారు కదా అంటున్నా, ఎవడైనా సరే. కానీ ఎంపీ సీట్లకు అట్లా ఉండదేమో రాష్ట్రంలో అయితే అధికారంలో దాంట్లో వెళ్తారు అనేది కాదు. ఇప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాషింగ్ పౌడర్ నిర్మాణం ఉంది, ఓకే. మరి వీళ్ళు కూడా దానం నాగేందర్ను, రంజిత్ రెడ్డిని తిట్టి తీసుకున్నారు కదా, వాళ్ళది కూడా వాషింగ్ పౌడర్ నిర్మాణం. వాళ్ళు కౌంటర్ వేస్తారు, దానికి ఏమైనా సమాధానం చెప్తారా? నో కామెంట్స్. వాళ్ళకున్న రాజకీయం, వాళ్ళకున్న అవసరాల రీత్యా మరి వాళ్ళు కూడా దాంట్లో కేంద్రంలో ఏం అవసరం ఉంటుంది చెప్పండి. ఇప్పుడు దీనికి మనం సమాధానం చెప్పాలి కదా, భవిష్యత్తులో అడుగుతారు అంటున్నాను. మీరు నాకు చెప్పినా చెప్పకపోయినా అడుగుతారు. థ్యాంక్ యూ. అంటే నాకు పనుంది, అడగాలి. భయ్య, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, పబ్లిక్ సర్వే చేస్తున్నాము. ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? PM నరేంద్ర మోడీ కావాలి అందరికీ. నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి దొంగ అంటుండు కదా. దొంగ ఎవరినన్నా దొంగ అనొచ్చు. 10 మంది 10 రకాలు చేస్తుంటే సీఎం అంటు 10 మంది అనడం మీరు సీఎం ఏమంటుండంటే ఈ దొంగ నోడగొట్టు, ఆ దొంగ నోడగొట్టు. ఫలించిన వృక్షానికి రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఎవడైతే మంచి పని చేస్తాడో వాళ్ళనే జనాలు తప్పు పడతారు. అర్థమైందా? నరేంద్ర మోడీ అయితేనే బాగుంటుంది. దేశం పురోగమిస్తున్నది, అట్లానే పురోగమించాలి. కాబట్టి నరేంద్ర మోడీకి ఇంకా 2 టర్మ్స్ కావాలి. భగవంతుని ఆశీస్ ప్రకారం ఆయన చిరంజీవి అయి ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ అయితే అన్నిసార్లు కాదు. పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ కంటే ఆకలి ఇండెక్స్లో చాలా దారుణంగా ఉందని రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి అననియండి. రేవంత్ రెడ్డి ఏమన్నా బెంచ్ మార్క్? నేను కూడా అంటా రేవంత్ రెడ్డి నేను కూడా అంటా. అది బెంచ్ మార్క్ కాదు. స్టార్ట్స్ చూడండి, డేటా చూడండి. రైట్, థ్యాంక్ యూ. రైట్ సార్, రైట్. అన్న మీరు చెప్పండి అన్న, ప్రధాని ఎవరైతే బాగుంటుంది? రాహుల్ గాంధీ, మోడీనా? భయ్య మీరు చెప్పండి ఎవరైతే బాగుంటుంది? PM. నేను రిపోర్టర్ నేను చెప్పొద్దు అన్న, మీరేమనుకుంటారు చెప్పండి? PM ఎవరైతే బాగుంటుంది? ఒక్క నిమిషం పెట్టేస్తాను. సికింద్రాబాద్ ఎంపీకి వస్తారు కదా? అంబర్పేట, బాగా అంబర్పేట. చెప్పన్నా, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ కాదన్నా, ఫస్ట్ అయితే దీనికని చెప్పండి. బీజేపీ కావాలనుకుంటున్నాను. కానీ బీజేపీ పరంగా ఏ క్యాండిడేట్ ఉన్నా కానీ మోడీ నుంచే పడతాయి ఎలక్షన్స్. ఎంత ఎవరున్నా కానీ, ఎందుకంటే మనుషులలో మోడీ అనేది ఒకటి అదైతే. ఎందుకంటే మన దేశాన్ని రక్షించుకుందామని ప్రతి ఒక్క పౌరుడి దగ్గర ఉందని అదొకటి. అందుకని బీజేపీ వస్తుంది. ఓన్లీ మోడీ గురించి, వేరే కానీ మన నియోజకవర్గం నుంచి మన ఈయన BRS
టీఆర్ఎస్ నుంచి ఉన్నాడు పద్మారావు సార్. ఆయన కూడా మంచి వ్యక్తి, కానీ ఏదున్నా కానీ పార్టీ కేసీఆర్ పిఎం అయ్యే అవకాశం ఉందా? ఏం లేదు కదా. లేదు. అది పిఎంగా ఉంటే ఎప్పుడో అవుతుండే అన్న. అది కాకనే కదా ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తా అంటుండు, మళ్ళీ అంటుంది. అట్లా నమ్మే వ్యక్తులు నమ్మలే అన్న. అప్పుడు మేము ఉద్యమం చేసినప్పుడు మొత్తము అందరూ చిన్నోళ్ళ ఏడికి ఎవరు వచ్చి మళ్ళీ సాయం చేయలేదు, మళ్ళీ ఎవరు వచ్చి తిరిగి మళ్ళీ ఆ పిల్లల్ని చూడలే, స్టూడెంట్స్ ఎవరిని చూడలేదు. ఇక్కడ నేను ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాను. నేను లోకల్ పిల్లలతోటి ఉద్యమం టైంలో వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినాము, కొట్లాడినాము, వచ్చినాము. అదే అన్న. రైట్. పబ్లిక్ పాలసీ అన్న నీది ఒకటిసారి నా ఫోన్ నెంబర్ యూట్యూబ్ ఛానల్ ఓకేనా సార్? మాట్లాడవచ్చా? ఒక లైన్ చెప్పండి. అది కాదు, మీరు ఏ పార్టీకి పట్టుకొని వచ్చారు ప్రమోషన్గా? మేము ఒక మీడియా పరంగా మేము ఏ పార్టీని అనడానికి లేదు, మీరు చెప్పింది మేము టెలికాస్ట్ చేస్తాం. మేము చెప్పే మా ప్రధాని ఎవరైతే బాగుంటుందని. ప్రధాని కాదు, నేను నోటా కొడుతున్నా. నోటా అందరు దొంగలే. ఎవడు నాట్ ఈవెన్ 1% ఈజ్ వర్త్ ఓటు. నేనైతే నోటా కొడుతున్నా. ఎవడు ప్రధాని అయితే మనకి ఏం మారింది ఇది నీళ్ళల్లో? నేను ఒక్కనే కొడతాను నోటాకి, వీళ్ళు ఎవ్వరు కొట్టారు. కొడతారు అడుగు ఎవరైనా నోటాకి? నేను ఆల్రెడీ కొట్టిన నోటాకి, మళ్ళీ నోటాకే కొడతాను. సార్ మీరు చెప్పండి. మీడియా సోల్డ్ అవుట్ అంటాను. మీరే సగం అమ్ముతున్నారు. నేనేం మీడియా కాదు, నేను కామన్ మ్యాన్. చెప్పండి సార్. నేను మీడియా అంటున్నా కదా. మీరు మీడియానా? నేను అందుకని మీరు ఈ డిజిటల్ ఏంది, ప్రింట్ ఏంది, మీ ఇదేంది అన్నీ తెలుసు నాకు. అందుకని మీరెవరిని సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మేము ఉండే ఒక పార్టీకి ఓటేయమని మేము చెప్పడానికి ఉంటుందా? సార్ మీరు అడిగే వాళ్ళు చెప్పాలి కదా, మీ ఉద్దేశం ఏంటో మీరు చెప్పండి ఫస్ట్. మీరు వెళ్ళిపోండి మాకు. సరే మీరు నడుస్తుంది, నడవని మంచిగా ఉన్నది, నడుస్తుంది. ఇండెక్స్ అయితే మీకు నమూనే కనబడుతుంది. చెప్పండి అన్న. ఇందులో కూడా ఏందన్న, ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఒకటే మాట చెప్పండి. రాహుల్ గాంధీ ఉన్నాడు, మోడీ ఉన్నాడు. కాదన్న, పప్పో ఉప్పో కానీ ఒక ఇద్దరే ఉన్నారు కదా. ఇక్కడ కామారెడ్డి నేను ఇండియా వ్యక్తివే కదా. ఇప్పుడు నేను భారతదేశాన్ని గురించి అడుగుతున్నా. నువ్వు మన భారతీయుడివే కదా, ఇప్పుడు ఓటు వేయాలి కదా. ఏదో ఒక దానికి చెప్పు, నీకు ఏదో ఉంటుంది కదా. మేము యాంటీ బీజేపీ. అదే చెప్పు. యాంటీ బీజేపీ, ఇండియా కూటమి రావాలనుకుంటున్నాం. అయిపోయా, మీ ఇష్టం. మీరు చెప్పండి సార్. మోదీ. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరితో కంపేర్ చేస్తే అది ఇక ఏ లెవెల్లో ఇస్తాడు అయినా ఏందనేది వేరు, కానీ బట్ ఈజ్ ద బెస్ట్ పర్సన్. సో అందుకే మోదీ గారు. మీరు చెప్పండి అన్న, ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? దానం బీఆర్ఎస్ అంతా దొంగలే కదన్నా. ఆ కిషన్ రెడ్డి 3 సార్లు గెలిచిండు, ఓన్కి ఏం చేయలేదు, వాళ్ళ కార్యకర్తలకే చేయలేదు. కిషన్ రెడ్డి గెలిస్తే దానం నాయందరన్నా, లేదు అని అంటే ఫర్దర్గా పద్మారావు మంచి వ్యక్తి, ఆయన గెలవాలి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు గెలిచాం కదా అని కిషన్ రెడ్డి అయితే గెలవద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆల్రెడీ ఎమ్మెల్యేలో గెలిచారు కదా. ఎమ్మెల్యేలో గెలిచిగా డబ్బులు ఉన్నాయి కదా, ఎంపీకి నిలబడతారు. మీరు ఇప్పుడు ఆ 2 పదవులు అనుభవించవచ్చా? ఇక అనుభవిస్తారన్న, డబ్బులు ఉన్న ఏ పదవి అనుభవిస్తారు. ఇప్పుడు అలా దాంట్లో ఎవరు ఒక్క కార్యకర్త లేడా అని అంటే అడుగుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేలకే ఇవ్వాల్సినటువంటి దుస్థితి అంటే ఇంకా చాలా మంది వీళ్ళిద్దరే కార్యకర్తలు ఉన్నారా అనేది క్వశ్చన్. వాళ్ళిద్దరే ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీలో, వేరే ఎవరు ఉన్నారు? ఏదో బతలాడిచ్చినట్టు పద్మారావుకి ఇట్లా టికెట్ అంటే మామూలుగా లేదు కదా డైలాగా. వాళ్ళు ఎవరైనా ఇంకెవరు లేరు ఇక బీఆర్ఎస్ నిలబడడానికి. అంటే ఓటు వేయడానికి కావాలి, నిలబడడానికి అవసరం లేదు. నిలబడడానికి అవసరం లేదు. ఏమన్నా లోకల్ క్యాండిడేట్ అని పద్మారావు. ఈ లోకల్ క్యాండిడేట్లు ఒక్కరు లేరని ఉమ్మడి సికింద్రాబాద్లో ఉన్నారు, కానీ ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ కొడుకు లాస్ట్ టైం నిలబడ్డాడు, ఇప్పుడు నిలబడతలేడు. ఎందుకు? ఓడిపోతానా? తేడా కొడుతుందనా? మీరు చెప్పండి సార్. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది మీ ఒపీనియన్? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఈయన ఎంపీ ఉన్నాడు, కాకపోతే ఈయన ఎంపీ పీరియడ్ అయిపోయినట్టే, వాళ్ళది ఎమ్మెల్యే స్టార్ట్ అయింది. పిఎం ఎవరైతే బాగుంటుంది? మోడీ ఫ్రీ స్కీమ్ అన్ని బాగా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటికీ సస్టైన్ కాదు, ఫ్రీ స్కీమ్స్ ఎప్పుడు సస్టైన్ కావు, కాబట్టి మోడీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంతే ఒకటి. రైట్ సార్. ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మేడం, వాటి గురించి అడుగుతున్నాం. ప్రధాని ఎవరైతే బాగుంటుంది దేశానికి? రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ,
మోడీ. ఎందుకు మేడం? ఎందుకు మేడం మోడీ? ఎందుకు అంటే ఇంకా అంతకంటే స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్ నాకు ఎవరు కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్, రాహుల్ గాంధీ కూడా కేజ్రీవాల్ ఇప్పుడు పరిస్థితి ఆయన పరిస్థితి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్. మచ్ బెటర్ దాన్ ఎనీ అదర్. ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, టీఆర్ఎస్ రెడ్డికే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయేమో అనిపిస్తాను. ఎందుకు మోడీని చూసి చేస్తారంటారు? మోడీ ప్లస్ కిషన్ రెడ్డికి మంచి పేరు, మంచి పేరు, మంచి వ్యక్తినా? దానం నాగేందర్, పద్మారావుతో కంపేర్ చేస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎలక్షన్స్ నడుస్తున్నాయి, సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా పిఎంఆర్ టీవీ, సికింద్రాబాద్ కిందకి వస్తుంది కదా, సికింద్రాబాద్లో ఎంపీ ఎవరైతే బాగుంటారు అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి. ఎందుకు సార్ కిషన్ రెడ్డి? ఆల్రెడీ ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. సెంట్రల్లో సెంటర్లో దాని గురించి మరి దానం నాగేందర్ ఉన్నాడు. అది కానీ కాంగ్రెస్ అయితే రాదు కదా, కిషన్ రెడ్డి వస్తే ఫండ్స్ ఏమన్నా వస్తాయి కదా. పద్మారావు ఉన్నారు కదా మరి. పద్మారావు కూడా మంచి క్యాండిడేట్, అలా వస్తే మంచిదే. కాకపోతే మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే కదా. మరి ఇప్పుడు పద్మారావు కేసుని ఎవరికొకరికి సపోర్ట్ ఇవ్వాల్సిందంటారు సెంట్రల్లో, అటు బీజేపీ కన్నా కాంగ్రెస్. పద్మారావు వచ్చినా మంచిదే, కాకపోతే మళ్ళీ బీజేపీ తోటి అలయన్స్ ఉంటే బాగుంటుంది. ఫండ్స్ రావాలి, మనకి వెళ్ళి డెవలప్మెంట్ కావాలి కదా. ప్రధాని ఎవరైతే బాగుంటుంది? కేసీఆర్, రాహుల్ గాంధీ, మోడీ. కేసీఆర్ తెలంగాణ కదా. కేసీఆర్ మన తెలంగాణకే ఉంటే బాగుంటుంది. ఇంకా అంతకు మించి మించిన వాడు లేడు. ఆయన తెచ్చిన ఆయనే, సో ఆయనే మంచి. ఓన్లీ తెలంగాణకి, తెలంగాణ అంటే దేశానికి అంటే మోదీ. రైట్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఛానల్ అన్న నమస్తే. పిఎంఆర్ టీవీ ఛానల్ ఛానల్ చూస్తుంటారా? అదే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కదా, సార్వత్రిక ఎన్నికలు. సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందని మీరు అందరు అనుకుంటున్నారు, మీ వాకర్స్ కానీ? యాక్చువల్గా మేము లోకల్ ఎలక్షన్, నాన్ లోకల్ కింద చూస్తున్నాం. అంటే దేశానికి ప్రధానమంత్రి ఇంపార్టెంట్, అన్ని విధాలుగా చూస్తున్నాం. క్యాండిడేట్ తోటి మేము ఇప్పుడు చూడట్లేదు. ఇంతకుముందు మోడీని చూసి వేస్తున్నాం. మోడీయా వేరే మోడీ. కేసీఆర్ ఉన్నాడు, రాహుల్ గాంధీ. కేసీఆర్ ఉన్నా కానీ రాహుల్ గాంధీ అంత ఎఫిషియెంట్ లీడర్షిప్ లేదు వాళ్ళకి ఎవరు. ఇప్పుడు 10-20 పార్టీలు కలిసినాయి, వాళ్ళకే తెలియదు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరైతే ఫైనల్ లేదు, ఒక ప్లాన్ లేదు. గెలిచి ఏం చేస్తాము అది లేదు. మోడీ గారు ఇంకో మాట లేదు. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు డిక్లేర్ చేయమనండి, అది 4 తుకుడలు అయిపోతుంది. ఇప్పుడే 10-20 తుకుడలు అయిపోతుంది డిక్లేర్ చేస్తే. చేయడానికి ధైర్యం లేదు వాళ్ళకి. చేయకపోతే చేయలేదంటారు, చేస్తేనేమో ముక్కలు అవుతాయి అంటారు. మరి ఎట్లా సార్? చేయాలి కదా. ఒక విజన్ అంటూ ఉండాలి కదా, విజన్ అంటూ ఉంది. మోడీ ఉన్నాడంటే సరే, అన్ని విధాలుగా కొద్దిగా ఏదో మాకు సురక్షితంగా దేశం ప్రయాణిస్తుందని అనుకుంటున్నాం. రాజ్యాంగాన్ని రద్దు చేస్తాడు అని రేవంత్ రెడ్డి మార్చడము. నెహ్రూ మార్చిండు, ఇందిరాగాంధీ మార్చింది, రాజీవ్ గాంధీ కూడా మార్చిండు రాజ్యాంగాన్ని. అంటే మార్పులు చేర్పులు, సవరణలు జరగవచ్చు. ఆర్టికల్స్ చేంజ్ చేయడము ఇట్లయితే అవగాహన కాలానుగుణంగా సవరణలు చేస్తారు. అవసరం అది ప్రజలకు. మీరు సార్, మీరు ఎవరు అంటే బాగుంటుంది అంటే? మేము పద్దెనం ఉంటే బాగుంటుంది అనుకుంటాం. లోకల్ స్కీమ్ వల్ల పద్దెనం గెలిపాలని అనుకుంటాం. పద్దెనా ఎంపీగా? పిఎంగా కేసీఆర్ అయితే బాగుంటుందా, మోడీయా? ఇంకా కేసీఆర్ అంటే అంతవరకు ఇప్పుడు పోలేదు కాబట్టి, సెంట్రల్లో మోడీ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎంపీ ఇప్పుడు ఉన్నాడు కానీ నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఓటేస్తేనేమో అవుతాడు, ఓటేయకపోతే కాడు, అంతే కదా. అన్ని రాష్ట్రాలకు పిఎం అయ్యేటోళ్ళు వాళ్ళు. అన్ని రాష్ట్రాలకు కాదన్న, మన రాష్ట్రానికి పిఎం ఏడైతే కాలేము. మనకు దగ్గర పిఎం అనేటోడు అందరికి ఉంటాడు. మోదీ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. నిన్న రేవంత్ రెడ్డి నిజామాబాద్ ఏమన్నాడు తెలుసా? రేవంత్ రెడ్డి కేసీఆర్ ఒక దొంగ,
నరేంద్ర మోడీ ఇంకో పెద్ద దొంగ, ఆ దొంగను ఓడగొట్టి ఈ దొంగను ఓడగొట్టున్నారు. ఆయన సీఎం సార్. కేసీఆర్ ఇంట్లో ముగ్గురు ఒక ఎత్తు అయితే కొద్దిగా అబద్ధాలు ఆడతాడు అంటే ఇప్పుడు 100% అబద్ధాలు అది మొత్తం. ఇప్పుడు మోడీ దొంగ అనే మాట అబద్ధమా నిజమా? 100% తప్పు అది మాట్లాడేది. మోడీ ఆయనకి ఏం అవసరం ఉంది అన్న, ఆయన సొంత కుటుంబానికి ఏం చేసుకోలే పైసా. ఆయన మోడీకి పెడుతూ, ఆయన ఎవరికి అదానికి పెడుతుండు, అంబానీకి పెడుతున్నాడు వీడు అంటున్నారు కదా. ఎన్ని లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి. అదానికి మరి ఎందుకు కలిసింది? అదాని అంబానీ నేను కూడా కలిసిన కదా. రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రం డెవలప్మెంట్ కోసం. రాహుల్ గాంధీ ఏమంటాడంటే అదాని అంబానీకి పెడుతున్నాడు అంటున్నాడు కదా. మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళ సీఎంఏ పోయి కలిసింది కదా. అడిగారు సార్ ఇట్లా రేవంత్ రెడ్డిని అడిగితే ఏమన్నాడంటే రాష్ట్ర అభివృద్ధి కోసం. అది కూడా దేశాభివృద్ధి అదే ఇప్పుడు ఈయన 6 పథకాలలో 5 చేసిన అంటున్నాడు కదా. నిన్న ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. ఒక రైతు రుణమాఫీ ఆగస్టులో చేస్తాం. రైతు రుణమాఫీ కాదు, రైతు బంధన్ ఉంది కదా. కేసీఆర్ గారు స్టేట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దినాల వరకు 5 లక్షలు ముట్టేటివి. వీళ్ళు గెలిచిన నుంచి 600 మంది 1000 మంది వచ్చారు. ఇంతవరకు వాళ్ళు రూపాయి ముట్టలే. ఏం చేయగలుగుతాడు? అది కూడా ఆ లేడీస్ కూడా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు. ఫ్రీ బస్ అది పాజిటివ్ నెగిటివ్ అయితే సార్ అంటే వాడోళ్ళని జడగొడుతున్నారు, మొగోళ్ళతో దూరం చేసి యాత్రలు తిప్పుతుండు బస్సులలో టూర్లలో. అంత తప్ప ఇంకోటి లేదు. నిజంగా ప్లస్ మైనస్ గవర్నమెంట్ మైనస్ అన్న, గవర్నమెంట్ కాదు ప్రజలలో కొట్లాటాలు పెడుతుండు పెళ్ళాన్ని. అప్పుడు దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తే ఎట్లా ఆల్రెడీ ఆర్టీసీ లాస్ లో ఉంది, టోటల్ లాస్ లో ఉంది. ఇప్పుడు కిషన్ రెడ్డి క్యాండిడేట్లతో మీరు సంబంధం లేదు. ప్రైమ్ మినిస్టర్ మోడీ కిషన్ రెడ్డి మాకు సార్ మీరు 6 గ్యారెంటీలు అమలు కాలేదంటారు. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలని రేవంత్ రెడ్డి అంటారు. వాడికి ఎన్సీసీ అంటే ఏందో ఫుల్ ఫామ్ తెలియదు. వాడు ప్రైమ్ మినిస్టర్ ఎన్సీసీ ఫుల్ ఫామే తెలియదు ఆయనకు. క్యా అవుతాయని అడుగుతాడు. ఒక స్టేట్ లోనే 6 పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయనోడు దేశం మొత్తంలో 6 పథకాలు ఎట్లా చేస్తాడు? రాహుల్ గాంధీ ఎట్లా చేస్తాడు? రాహుల్ గాంధీ చేయాలంటే డబ్బులు కావాలి కదా. ఒక స్టేట్లోనే చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి. దేశంలో చేయాలంటే మొత్తం రాహుల్ గాంధీ దేశం మొత్తం చేయాలి కదా. అవును చేయాలి. అది వేస్ట్, అది ఫెయిల్. అవన్నీ ఆ ఉచితాలు అన్ని వేస్ట్. రద్దు. ₹1,00,000 ఇస్తారట మంచి. దేశాన్ని అమ్ముకుంటాడు. మళ్ళీ 25 గ్యారెంటీలతో వస్తున్నాము. దేశాన్ని విచ్ఛిన్నం చేయనీకే, దేశాన్ని తుప్పడలు చేయనీకే, దేశాన్ని హిమాచల్ ప్రదేశ్ ని వాళ్ళకి అమ్మేస్తాడు, చైనా వాళ్ళకు ఆ బార్డర్లు అంతా అమ్మేస్తాడు. సార్ మీ టీం ఎంతమంది ఉంటారు? మీ ఫ్రెండ్స్ అంతా సర్కిల్ 20 మెంబర్స్ ఉంటారు. 20 రిలేటివ్స్ అంటే బాగానే ఉంటారు. ఇంకా పెద్ద ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటారు సార్? మీ నలుగురు మా మాటనే ఉన్నది. మీ నలుగురు అంటే వాళ్ళకి లేదు మా లోపల. మోడీ మీరు రిలేటివ్స్ స్నేహితులు అంటే ఒక 1000 మంది ఉంటారా? దేశానికి మోడీ కావాలి కాదు. మీరు ఇట్లా అనే నిజంగానే అంటే అందరినీ మోడీ అనిపిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కాదు సర్వీస్ లో ఒక్కరోజు కూడా లీవ్ పెట్టినప్పుడు అట్లాంటి ప్రజానేత ఫస్ట్ టైం అవతార పురుషుడు కాదు సార్. మీరు అవతార పురుషుడు దేవుడు అంటారు కదా. ఒక 2-3 మంచి పనులు అల్టిమేట్ ఉన్నాయి చెప్పండి సార్. అంటే మీకు అనిపించింది ప్రపంచంలో దేశాన్ని స్ట్రాంగ్ ఏం చేసింది? ఆర్టికల్ 370 రద్దు చేసి, రద్దు చేయడం వల్ల వచ్చిన లాభం ఏంది చెప్పండి? ఏ పార్టీ కూడా అవును సార్. 370 ఆర్టికల్ ప్రభుత్వం పడిపోతుంది అనుకున్నారు కానీ వీళ్ళ ధైర్యంతో ఓకే సార్. 370 ఆర్టికల్ రద్దు అవ్వడం వల్ల దేశానికి కలిగిన ప్రయోజనాలు చెప్పండి. మన రాష్ట్రమే ఒక దేశం కాకుండా ఉన్నది. మన రాష్ట్రమే మన దేశంలో ఉన్న రాష్ట్రము అది మనదా పాకిస్తాన్దా అనే విధంగా ఉండే. అది మనదే అని మనం సొంతంగా గర్వంగా చెప్పుకున్నాం. అంటే 2 సభ్యత్వాలు ఉండే. కాశ్మీరులో రోడ్స్ అయినాయి, టెన్నల్స్ అవుతున్నాయి. నీకు ఎంత ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది. రోడ్స్, హైవేలు, ఏంటి రైల్వే. కొంతమంది ముస్లిమ్స్ కూడా మోదీని ఇష్టపడతారు. ఏ విషయంలో? ట్రిపుల్ తలాక్ విషయంలో ఇష్టపడతారా? నిజంగా ట్రిపుల్ తలాక్ మంచిదేనా సార్? అది ముస్లింలకు ఒక్కోడు 3 ముచ్చట్లు చెప్పగానే తలాక్ అంటే విడాకు.
ఆడు ఇంకోదాన్ని చేసుకుంటాడు. ఉండేనా అట్లా? మరి నడిచేదే కదా. ఇంత అరాచకం. ఫోన్లో చేసి తలా గంట కథం మళ్ళీ ఇంకో. అది మొగోడికే ఉండేనా? ఆడోళ్ళు కూడా చెప్పొచ్చు అట్లా అంతకుముందు? ఆడోళ్ళు మనుషులే కాదన్న, వాళ్ళకు యంత్రం, వాళ్ళకు పిల్లలు కానీ యంత్రం మిషన్స్ వాళ్ళ ఆరోగ్యం కూడా తుక్కు అయిపోతుంది కదా. మన జనరల్ 2-3 పిల్లలు అయితేనే కష్టం. ఒక ముస్లిం ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఆమె బతికెట్లా, వాళ్ళ పిల్లలు బతికెట్లా, దానికి త్రిపుల తీసేసి ఏం చేసిండారు కన్నా ఆ త్రిపుల వాళ్ళకు జస్టిఫై చేసిన తర్వాత త్రిపులకి. నార్త్ ఈస్ట్ కు చైనా బార్డర్ పోవాలంటే మన వాళ్ళకు దినాలు పడుతుండే. ఇప్పుడు ఈడ ఎట్లా అయిపోయిందంటే బార్డర్ మీదకి ఒక రోజులో వెళ్ళిపోతుంది. లేకుండే జైలుకే వాడు ఇప్పుడు మహిళలు కూడా ఇప్పుడు 50% అది ఎప్పటిది బిల్లు? 33% ఎప్పటిది బిల్లు? అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉంది? వాళ్ళు అంటారు మేము ఎప్పుడో చేయాల్సింది చేయలేదు. ఇందిరా గాంధీ ఉన్నప్పటి నుంచి అది డ్రాఫ్ట్ రెడీ అయి ఉంది, ఎవరు చేయలేకపోయారు. డేర్ ఇప్పుడు కొన్ని పెండింగ్ బిల్స్ అన్ని మేజర్ పెండింగ్ బిల్స్ అన్ని సాల్వ్ అయినాయి దీంట్లో. ఆర్మీకి 3 రోజులు 4 రోజులు యుద్ధానికి సరిపో సామాన్లు ఉన్నాయండి ఒక టైంలో కాంబినేషన్. ఈరోజు మన దగ్గరికి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వరల్డ్ వైడ్లో. మొన్ననే పోయింది ఫిలిప్పీన్స్కి ఏది బ్రహ్మోస్, ప్రపంచానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఒకప్పుడే మనం తెచ్చుకుందాం. ఇరాన్లో అప్పు ఉండే మనది, ఈయన వచ్చినాక అప్పు తెరిపిండు, మళ్ళీ వేరే దేశాలకు అప్పు ఇస్తున్నాం. ఇవన్నీ పైసలు ఎక్కడ పోయింది? 2 ఏళ్ళ 60 ఏళ్ళ 70 ఏళ్ళ. వ్యాక్సిన్ నోట్ బందీ చేసినందుకు పాకిస్తాన్ బిచ్చం ఎత్తుకుంటుంది. అవుతుందా లేదా? మరి రేవంత్ అంటున్నాడు పాకిస్తానే బెటర్. ఏంటన్నా బచ్చగాడు ఇంట్లో ఉంటాడు, అందులో పోతాడు, రేపు మళ్ళీ ఇంట్లోకి రాడంటావా? దొంగాడు. పాకిస్తానే మంచిగా ఉంది అంటాడు. బార్డర్ కార్డు కొమ్మను బాగా బార్డర్ కొమ్మని మీరు విన్నారా? పాకిస్తాన్ వాళ్ళు కూడా మోడీ కావాలంటారు. వాళ్ళు ఈయనని కోరుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మోడీ పాకిస్తానే బాగుంది అంటాడు. ఏం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంతా తెలుసు. ఆయన కానీ ముస్లిం ఓట్లు పడడానికి రాజకీయం చేస్తున్నారు. మరి ముస్లింలు వేస్తే గెలుస్తాడా? కానీ ఆయన ఆలోచన అంతే. సెంట్రల్ కోసం ఇప్పుడు ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ ఎంపీ కాంగ్రెస్ మధ్య ఎవరైనా బాగుంటుంది. కిషన్ రెడ్డి తప్ప బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బెటర్. కాంగ్రెస్ అంటే మేము బీఆర్ఎస్ పద్మనాభం గెలిపి. పీఎం ఎవరైతే బాగుంటుంది? పీఎం రాహుల్ గాంధీ, కేసీఆర్, మోడీ. కేసీఆర్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పెట్టిండు, హర్యానా పోయిండు, పంజాబ్ పోయిండు, డబ్బులు ఇప్పుడు టీఆర్ఎస్ అన్నది ఆయన కలిసి వచ్చింది. బీఆర్ఎస్ అన్న వరకు ఆయనకు ఇదైపోయింది. సార్ ఇది ముగ్గురిట్లలో ఒకరు చెప్పండి సార్. ఫస్ట్ అయితే మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్. కొత్తాలంటే ఇప్పుడు ఎక్కడ ఆప్షన్ లేదు కదా. కాంగ్రెస్ పార్టీ వేరే ఉన్నారు, బీజేపీ వేరే ఉన్నారు. యోగి బెటర్. బెస్ట్. మరి యోగి పిఎం కావాలంటారు. మరి కాంగ్రెస్ కో టీఆర్ఎస్ కో ఓటేస్తాను సాధ్యం. అంటే ఇక్కడ తక్కువ ఉంటాయి కాబట్టి మన తెలంగాణలో సెంట్రల్లో చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళు పిఎం. ఇప్పుడు మీరు పజ్జన్న ఎంపీ కావాలంటారు. ఇప్పుడు ఎమ్మెల్యేకి రాజీనామా, మరి ఎమ్మెల్యే ఎట్లా? ఎమ్మెల్యే వద్దా? గెలిస్తే ఎమ్మెల్యే రాజీనామా చేస్తాడు. గెలిస్తే గెలవకపోతే మళ్ళీ ఎమ్మెల్యే కూడా గెలిస్తే రాజీనామా చేస్తాడు. గెలవకపోతే ఎమ్మెల్యేగా ఉంటాడు. ఈ మరి అది కాకపోతే ఇది కాకపోతే అది ఊరేనా అంతే కదా. ఇప్పుడు దానం నాగేందర్ అట్లా ఉంటాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరి గెలుచుకొని రాజీనామా చేయరంటే చేస్తలేడు. కాదన్నా ఒకటి చెప్పండి, మరి ఇప్పుడు గెలుస్తారని నమ్మకం ఉందా పజ్జన? గెలిపిస్తారు కదా. ఇప్పుడు రేపు రాజీనామా చేయమంటే అయిపోతుంది. ఎట్లా గెలుస్తారు కదా, ఎట్లయినా గెలుస్తారు. ఇంకొకటి పని చేసుకుంటాడు కదా ఎమ్మెల్యే. ఇంకొకటి 2 ఎలక్షన్లు ఒకటే పని అయిపోతాయి. కాంగ్రెస్ కు పోయి వాడే చేయండి, మా పార్టీ మేమేం చేసుకుంటామంటే ఎమ్మెల్యే ఎందుకు తగ్గించుకుంటాం? కాదన్నా చేస్తే మీ పార్టీ మాకు అది కూడా ముఖ్యమే. ఎమ్మెల్యే కూడా ముఖ్యమే. మళ్ళా డబ్బులు ఖర్చు బొక్క 5 ఎలక్షన్లు అయిపోతుంది కదా. ఇంకా అలా కొడుకును తెలిసిన కాంగ్రెస్ లో కూడా పోయారు. వాళ్ళు కూడా రాజీనామా వాళ్ళని కూడా వాళ్ళు చేయలే. వాళ్ళని కూడా అడుగుదామన్నా. ఏదో సొమ్మకుంది సొమ్మకోకుంది అన్నట్టు అయిపోయింది. పచ్చనే కాదు, దానమన్నని కూడా అడుగుదాం. అడ్డుకున్నాము. ఇప్పుడు అడ్డుకున్నాం మేము. అన్న ఎమ్మెల్యేగా ఉండి ఎంపీకి పోటీ చేసిన వాళ్ళు అయితే వీళ్ళిద్దరే కనబడతలేరు అన్న. ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని ఇద్దరు. మనకు తెలిసిన కాడికి ఇప్పుడు 17 దాంట్లో
ఎవరు లేరు, వీళ్ళిద్దరిని రాజీనామా చేపిద్దాం గెలుస్తారని నమ్మకం ఉన్నప్పుడు ఎందుకను ఎమ్మెల్యే మళ్ళీ ఇదే టైంలో వస్తే ఎలక్షన్స్ డబ్బులన్నా మిగులుతాయి కదా అన్న. ఎమ్మెల్యే మళ్ళీ మిగులుతా అన్న. ఇప్పుడు కంటోన్మెంట్లో జరుగుతుంది, ఆమె చనిపోయింది లాసేనందిత. ఇదే టైంలో ఎమ్మెల్యేకి ఎంపీకి నడుస్తుంది. రాజీనామా చేసేస్తే ఏకగ్రీవంగా చేసుకున్నామంటేనే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోలే. వాళ్ళ కుట్ర కూడా కాంగ్రెస్, అసలు ఆమె చనిపోవడం కారణం కూడా కాంగ్రెస్ కుట్రలే. ఇప్పుడు అన్న మనం యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడొద్దు, కానీ నేను అనేది ఏంటంటే మీకు సీతాఫల్ మండ్ సరే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ కొడుకో ఇంకున్నారు ఉంటే ఎంపీగా కొన్ని అభివృద్ధుల పనులు బాగా జరుగుతాయి. ఒకటి అడిగితే స్టేట్ ఆన్సర్ చెప్తారన్నా. సెంట్రల్లో ఒకవేళ ఇప్పుడు నేను ఎంపీ గెలిస్తే ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాడా, ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాడా? దేనికి చేయకుండా అట్లనే ఉంటాడా? అంటే చేయాల్సింది ఎవరికైనా చేయాల్సింది. చెప్పండి ఇప్పుడు అది ఎవరు చేస్తా అంటే మోడీకే చేస్తున్నట్టు. మరి మోడీకే చేస్తే అంతేగానా? ఇప్పుడు ఆయన పిఎం కావాలంటే మోడీకే మేము నమస్తే అన్న. నేను నాకెందుకు, నేను నిలబడట్లేదు కానీ రైట్ కాదు అన్న. పెద్ద కామెడీ చేసిపోయాడు అన్న. మోడీకే సపోర్ట్ చేస్తే మరి కిషన్ రెడ్డికి వేసింది బెటర్ కాదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నంటే టీఆర్ఎస్కి ఇస్తాం కానీ బీజేపీకి సపోర్ట్ ఇస్తాం ఎంపీగా అంటున్నాడు. కిషన్ రెడ్డి అంటే అందరికి వ్యతిరేకతనే ఉంది, కానీ ఏంటంటే మోడీ ముఖం చూసి ఆయనకి ఓటు వేయాల్సి వస్తుంది. కిషన్ రెడ్డికి ఉన్న 5 ఏళ్ళలో చేసింది ఏం లేదు అభివృద్ధిగా. చూడండి ఇక్కడ ఉందా, మీకు తెలిసిన మటుకు ఇక్కడ ఉందా? కిషన్ రెడ్డి ఎంపీ ఆయన కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి చేసింది ఏమైనా ఉందా? ఎంపీ అంటే మీరు చెప్పాలి ఇప్పుడు. మేము చెప్తున్నాము, మీరు తిరుగుతున్నారు కదా. నేనైతే అంబర్పేట వెళ్తే కిషన్ రెడ్డి స్కూల్ అని ఒకటి అయితే ఉందన్న. స్కూల్ పేరే కిషన్ రెడ్డి స్కూల్, గవర్నమెంట్ స్కూల్. దాంట్లో ఒక 1200 మంది ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లు, పేదవాళ్ళు చదువుతారు. దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ఇది. ఆయన సేవా భారత్ అని ఇంకా ఆయనకున్న సర్కిల్ ద్వారా ఫ్రీ ఎడ్యుకేషను టాప్ ప్రైవేటు స్కూళ్ళ కంటే కూడా బాగుంటుంది. ఒక 5 లక్షలు కట్టే స్కూల్ అడ్మిషన్ కట్టే కూడా బాగుంటుంది. నేను అక్కడికి వెళ్ళినా, నేను అది ఎక్కడో చెప్తా, పటేల్ నగర్ అంబర్పేట పటేల్ నగర్లో అట్లాంటి ఒక పాదారు కట్టిండట ఒకటి. అంటే నాకు తెలిసింది చెప్తున్నా, మీరు ఓటేస్తే వేయండి లేకపోతే లేదు. తర్వాత ఇంకా నేను ఒకటి ప్రేమ్ నగర్ అని ఉంటుంది, నేను వెళ్ళిన ప్రేమ్ నగర్లో. అక్కడ మహిళలు అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఇంటర్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు. నేను వెళ్తే ఏబీవీ అని ఒక ఫౌండేషన్ ఉంది, అటల్ బిహార్ వాజ్పేయి ఫౌండేషన్. గత 15 ఏళ్లలో అట్లాంటి పాదార్ సెంటర్లు ఉన్నాయట. 20,000 మందికి పైగా ఉపాధి శిక్షణ, మగ్గం వరకు అంటే బ్లౌజెస్ చేసుకుంటారు కదా, స్టిచ్చింగ్, టైలరింగ్, గాజులు తయారు చేయడము, బ్యాగులు, జూట్ బ్యాగులు అవి చేయడము, బ్యూటీ పార్లర్కి సంబంధించి చేపిస్తారు. అయితే అందులో గవర్నమెంట్ ఏం సొమ్ము లేదు. 40 టీచర్లను పెట్టుకొని ఈయన సొంత డబ్బులు ఇచ్చి అలా భార్యను అట్లా కనెక్ట్ చేసి చూసుకోమని చెప్తే, నేనైతే ప్రేమ్ నగర్కి వెళ్ళిన చూసిన. ఇక్కడ వారసిగూడలో కూడా మీరు చూస్తే ఉండొచ్చు. అంటే తెలియకపోయి అనొచ్చు కూడా. 20,000 మందికి ఉపాధి కలిగించి శిక్షణ ఇప్పించిన మరి తెలంగాణలో అయితే నేనే నాకు చూడలే. రేవంత్ రెడ్డి అయితే ఒక్కడికి శిక్షణ ఇయ్యంగా చూడలే, కేసీఆర్ కూడా శిక్షణ ఇయ్యంగా చూడలే, కేటీఆర్ అయితే కురుకురే రెడ్డి అన్నాడు. కానీ మరి 20,000 మందికి శిక్షణ ఇచ్చింది మీరు ఎంక్వైరీ చేసుకోండి. తప్పైతే పలానా తెలియకపోవచ్చు. మరి అదే కదా, నేను ఆయన నాకు సంబంధం లేదు కానీ మీరు తెలుసుకుంటే తెలుసుకోండి. ఈయన ఫాదర్ స్కూల్ కట్టించిండా లేదా, ఫాదర్ చోట్ల మగ్గం వరకు ఏబీవీ ఫౌండేషన్ ద్వారా అన్న. ఏబీవీ ఫౌండేషన్ ఆయన పేరు పెట్టుకోలేదు, ఆయన ఒక అటల్ బిహార్ వాజ్పేయి అంటే ఇష్టమట. ఏబీవీ ఫౌండేషన్ అని పెట్టి ఆ ఫౌండేషన్ వేసిన కానీ 40 మంది టీచర్లు ఉన్నారు. అసలు అన్న నాకు 4 ఎంప్లాయీస్ ఉన్నారు అన్న, నాకు ఛానల్లో 4 ఉన్నారు. నాకు ప్రతి నెల ఎట్లా గడుస్తుందనే ఉంటుంది. అట్లాంటి 40 మందికి జీతాలు ఇవ్వాలి అంటే మళ్ళీ అది మెయింటెనెన్స్ కూడా. నిజంగా అసలు నేను తెలంగాణ అంతా తిరిగినాను, నాకు మొత్తం తెలుసు. ఏదైనా రాజకీయ నాయకుడు చచ్చిపోతే ఒక 20,000, 30,000, 50,000, లక్ష ఇచ్చిన వాళ్ళని చూసినా కానీ మగ్గం వరకు నేర్పించి వాళ్ళకి జీవితకాలం పని చేసుకోవడానికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండంటే అది ఆశామాషి కాదు కదా. అంటే వాళ్ళ సొంత ఇప్పుడు 1,00,000 ఇస్తే 1,00,000 అయిపోతాయి అన్న. కానీ పని నేర్చుకుంటే నా వీడియోలో పిఎంఆర్ టీవీలో ఉంటుంది, నేను చెప్పేది కాదు. ఒక 40 నిమిషాల ప్రోగ్రామ్ చేసిన, అందులో ఉన్న అమ్మాయిలు చెప్పారు. ముస్లింలు ఉన్నారు, అడిగిన అమ్మ మీ దగ్గర డబ్బులు తీసుకుంటుర్రా, తీసుకోవట్లేదు సార్.
టీచర్లను అడిగిన, మరి మీకు జీతాలు ఎవరు ఇస్తారు, గవర్నమెంట్ ఎవరంటే మాకు కిషన్ రెడ్డి సారే ఇస్తున్నాడు అని చెప్పిండు. నేనే షాక్ అయిపోయినా, నాకు కూడా తెలియదు మొన్నటి దాకా, ఒక 10 రోజుల దాకా. అది ప్రమాణం చేసుకోలేదు. అవి కాకుండా నేను ఇంకో కొద్దిమంది వికలాంగులను కలిసిన వాళ్ళకు, సార్ మీ ఇష్టం, కానీ కొద్దిమంది వికలాంగులను కలిస్తే వాళ్ళకి ఇంతకుముందు ఇట్లా చేంజ్ వచ్చేదట, వాళ్ళకి ఎలక్ట్రికల్ సైకిల్స్ ఇస్తే ఒక ఇద్దరు చెప్పారు నాకు. నేను వెళ్ళిన అంబర్పేట, అట్లాంటి వాళ్ళు కొన్ని వందల మందికి సైకిల్స్ ఒక 30-40 వేలు ఉంటుంది ఒక్క సైకిల్. వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మాకు చేతిని వచ్చేది తిప్పి ఇట్లా నొక్కితే అయిపోతుంది, ఇట్లా పట్టుకొని పోతాను చెప్పారు. ఇంకోటి కూడా ఏం చేసినట్టే నాకు కురుకురు అన్నారు, కానీ కరోనా వచ్చినప్పుడు ఒక ఇద్దరే బయటకు వచ్చారు. ఒకటి ఈటల రాజేందర్, ఇంకోటి కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్ విజిట్ చేశారు. సెంట్రల్తోని నేను మాట్లాడి ఆక్సిజన్ ప్లాంట్లు తెప్పించిన, పుట్టిన మహారాష్ట్రకి వెళ్ళి ఇట్లా. మరి ఆక్సిజన్ ప్లాంట్లు అంత కష్టపడ్డా కదా, కాకపోతే నేను ఎక్కడా చెప్పుకోలేదని ఆయన వేరే వాళ్ళ దగ్గర చెప్పిండు అనేది. మరి గాంధీ హాస్పిటల్లోకి పోయింది, ప్లాంట్లు చూసింది అయితే మనం అందరం ఫేస్బుక్లలో చూసినాం కదా. కానీ ప్రపంచంలో అన్నిటికంటే విలువైంది బంగారం వజ్రం కంటే గాలే కదన్న, ఆక్సిజనే కదా. మరి అట్లాంటి ఆక్సిజన్ ఇప్పుడు పెట్టేయడం, ఓటేస్తే వేసుకోరి లేకపోతే లేదు మనకు. కానీ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి మంచి పని చేసినప్పుడు మనం మాట్లాడితే తప్పేం లేదు కదా. బీజేపీకి సపోర్ట్. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు అంటే, టూరిజం ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి నేను కొన్ని కోట్ల రూపాయలు, ఇప్పుడు లేజర్ది షో జరుగుతుంది కదా, ఇప్పుడు మీరు సాయంత్రం 7 గంటలకు వస్తే లేజర్ది ఒక షో లాగా జరుగుతుంది, ఫండ్ ఇప్పించిందని వాళ్ళ మనుషులు చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు సంజీవయ్య పార్క్ దగ్గర, గోల్కొండ దగ్గర అని చెప్తున్నారు. రామప్ప దేవాలయానికి నేను కల్చరల్ టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చిన, రామప్ప దానికి తీసుకొచ్చిన అంటున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే కానీ మన చర్లపల్లి రైల్వే కానీ ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మీరు ఒకసారి చూడండి అని వాళ్ళ అభిమానులు చెప్తారు. మరి ఇప్పుడు చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి ఇది పడేసేది అని చెప్తున్నారు. పరిస్థితుల్లో ఈసారి కిషన్ రెడ్డి గెలుస్తాడు. ఒక 20-30 దగ్గర 40-50 దగ్గరలో కూడా మేము ఓపెన్ జిమ్లకు సంబంధించి కూడా పార్కులలో చేసినామని వాళ్ళు చెప్తున్నారు. మరి అవి అడిగితే పబ్లిక్ అడిగితే చెప్తారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంటే మీరు ఏమీ చేయలేదు అన్నప్పుడు నాకు కొన్ని తెలిసినప్పుడు షేర్ చేసుకుంటున్నా, మీరు అబద్ధమా నిజమా అనేది మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన షేర్ చేస్తుండండి అంటే ఇలా ఏమైపోయిందంటన్నా, నోటిదే ఊరైంది. రేవంత్ రెడ్డి ఒక్కోళ్ళకి శిక్షణ ఇప్పియలే. ఎగ్జాంపుల్ కేసీఆర్ కూడా నా జీవితంలో ఒక్కోడికి ఇప్పియలే, కేటీఆర్ కూడా ఇప్పియలే. కానీ వాళ్ళు చేసుకున్నంత పబ్లిసిటీ నా 1% కూడా మొత్తం ఇంద్రుడు చంద్రుడు ఒక్క పాటకు 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టి సచివాలయం కట్టుడు అభివృద్ధి అన్న, అంబేద్కర్ విగ్రహం కట్టినట్టు అది అభివృద్ధి. సరే నువ్వు కట్టినావు, ఓకే, మాట ఇచ్చినావు, కట్టినావు కాదు. కానీ ఒక ఇండివిజువల్గా అయితే వీళ్ళు ఏమైనా చేసినది ఉందా? మింగుదాం కబ్జాలు చేద్దాం అనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా. సెంట్రల్ ఓటింగ్ అన్న, ఎవరు ఎంపీ ఎవరు నిలబడ్డా కానీ మోడీ అంతే, సంబంధం లేదు, డైరెక్ట్ మోడీ అంతే. మీరు నీళ్ళు అన్నందుకు అన్న మీ పేరు నవీన్ అన్న ఏమన్నాడు అంటే, మాకు మోడీని చూసే ఇస్తాం, ఎవడన్నా సంబంధం లేదు. ఒక్క నిమిషం అన్న, అట్లా అనొద్దు. కానీ కిషన్ రెడ్డి ఏమీ చేయలేదంటే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పిన. మీరు అంబర్పేట ఏరియాకి వెళ్ళి మీకు విషయం తెలుసు. ఇప్పుడు అంబర్పేట కిషన్ రెడ్డి స్కూల్ అని ఉంటుంది కదా, దాని నేపథ్యం నేను అక్కడికి పోయిన తర్వాత తెలిసింది. అక్కడ ఉండి టీచర్లతో కూడా మాట్లాడినా. పీటీ కూడా ఉంటాడు, చాలా దగ్గరలో పీటీ ఉన్నాడు. తర్వాత దానికి సంబంధించిన లాబొరేటరీ, రోబోటిక్స్, ఆఫ్లైన్ లైబ్రరీ, ఆన్లైన్ లైబ్రరీ, ₹1 కూడా అవసరం లేదు. ముస్లింలు అంతా అందులోనే 1 to 10th వరకు. నీకు అడ్మిషన్ దొరకదు 2 ఏళ్ళ ముందు. కాదు అన్న, హైలైట్ అని తెలుసా అన్న, ఆ స్కూల్లో జాయిన్ చేసిన ఒక ముస్లిం అని అడిగిన, ఇది కిషన్ రెడ్డి అన్న కట్టించండి, మంచిగా ఉంది, మా పిల్లలు నిండని చదివిస్తారు అన్న. ఓటు ఎవరికి వేస్తారంటే ఓటు మాత్రం కాంగ్రెస్కి వేస్తున్నాడు. మరి స్కూలు కట్టించిండు ఆయన ఇష్టం. నేను మీ ఇష్టం ఎవరికైనా వేసుకోను, కానీ జనరల్గా ఒక ₹500 ఇచ్చినోడికే ఓటేస్తారు. అలా పిల్లలకు చదువు ఇచ్చి 1 to 10th వరకు ఇచ్చినోడిని ఎట్లా చూడొచ్చు? 500 ఇచ్చి ఒక బీర్ తాగిపించి ఒక మటన్ బిర్యానీ తినిపిస్తే ఒక ఓటేస్తారు. మరి నేను చెప్పింది నిజమా కాదా? మీరు పటేల్ నగర్కి వెళ్ళొచ్చు, నా ఆడ టీచర్లను అడగండి. ఫౌండేషన్ హిమాయత్ నగర్లో ఉండేనట, అంత తుక్కు అయిపోయిందని దాన్ని ఏం చేసిండంటే, ఈయన పర్మిషన్లు తీసుకొని ఖాళీ జాగా ఉంటే అక్కడ కంపౌండ్ వాళ్ళు, కళ్ళు కంపౌండ్ వాళ్ళు పెట్టుకోవాలి, బీర్ పెట్టుకోవాలి అనుకునేటోడు ఉంటాడు, బార్ అండ్ రెస్టారెంట్. కానీ ఈయన ఏం చేసిండు,
ఇక్కడ అంతా స్లమ్ము, పేదోళ్ళు ఉంటారు, బార్ అండ్ రెస్టారెంట్ వద్దు, కళ్ళు కాంపౌండ్ వాళ్ళు వద్దు. ఆ భూమిని పేద ప్రజలకు కానీ స్కూలు ఈడికెళ్ళి ఆడదాకా చాలా పెద్దగా ఉంటుంది అన్న. 1200 మంది స్ట్రెంత్ ఉంటుంది, 1400-1500 మంది దగ్గర 1000కి పైగా. అమర్పేట ఉంటే మాకే తెలియదు అంటున్నా. అదే పటేల్ నగర్ వెళ్ళండి, పటేల్ పక్కకే కదా ఆ రోడ్డుకి ఉంటుంది. కార్పొరేటర్ మా ఫ్రెండ్ అడుగు, అదే మాకే తెలియదు. అభివృద్ధి చేయొచ్చు సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు సెంట్రల్ ఆయన అంబర్పేటకు సెంట్రల్ మినిస్టర్ కాదు భారతదేశానికి. దేశంలో ఏం చేసిండు అని అడగండి. ఇప్పుడు కొల్లాపూర్లోనట నాకు తెలిసింది, నేను స్టన్ అయిపోయినా. అక్కడ మన కృష్ణానది ఉంటుంది కదా, కొన్ని కోట్లు పెట్టి నంద్యాల వెళ్ళడానికి, అది నాకు ఇంకా పూర్తిగా తెలియదు కానీ ఆ బ్రిడ్జ్ అక్కడ మొత్తం అది ఆ బ్రిడ్జ్ చేయడం వల్ల అదొక పెద్ద తిరుపతికి 100 కిలోమీటర్స్ తగ్గుతుంది. తిరుపతికి 100 కిలోమీటర్స్ షార్ట్ అవుతుంది. దాన్ని వేయడం వల్ల బ్రిడ్జ్ గురించి మాట్లాడు కిషన్ రెడ్డి. లోకల్ ఇంత గట్టి కిషన్ రెడ్డి చేసిన అని చెప్పి ఒప్పుడు అది ఎన్నేళ్ళ నుంచి అన్న మీరు చెయ్యని మీరు అడగండి, నేను అంటలే. అన్న మీరు అడగండి, మీకు ఏమేమి కావాలో మీరు అడగండి. ఎంత బస్సు ఎక్కువ చేసుకోవాలి, మొత్తం చేయొచ్చు. అడగండి అన్న, మీరు అడగండి, తప్పలేదు. ఇప్పుడు మీరు అడగండి, మీరు నేనేం ఆయన డబ్బా కొట్టడానికి రాలే. అంబర్పేటకి చేసిన అని చెప్పి స్కూల్ కట్టి కాలేజ్ కట్టి మాకు తెలియదు కదా. ఉప్పల్ బ్రిడ్జ్ కూడా ఇంతవరకు, ఉప్పల్లి ఫ్లైఓవర్ కూడా ఇంతవరకు. ఇప్పుడైతే ఎమ్మెల్యే అయితే ఆయన వెంకటేష్ ఉన్నాడా? ఇప్పుడు మీరు అందరు కలిసిన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేలనే రిక్వెస్ట్ చేసి ఫండ్ తెప్పియాలి, అంతే కదా. ఇప్పుడు ఎంపీ ఫండ్ అయితే ఎంపీ ఫండ్ ముచ్చట కాదు, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్ హోదా ఉన్నది, కావాల్సుకుంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, పట్టించుకుంటలేడు కదా. మేము ఆయనకు ఎవరికి కిషన్ రెడ్డికి వేసింది లోకల్ వ్యక్తిగతంగా వేసినాం, మేము పార్టీ పరంగా కూడా వేయలేదు. మేము పార్టీ ఆయన కూడా వ్యక్తిగతంగా వేసినాం, కానీ ఏం రెస్పాన్స్ రాలేదు. సరే ఇప్పుడు అన్న మీరు చెయ్యండి, మీకు అడిగే హక్కు ఉంటుంది, మీరు ఏదైనా అడగండి. మొత్తానికి వేయలేదంటే నాకు కొన్ని తెలిసినా మీకు చెప్పిన ఎంత డిఫికల్ట్ అవుతుంది చెప్పిన సబ్జెక్ట్ అయితే. ఇప్పుడు ఏ మనిషి అయినా 100కు 100 అయితే చేయడు. మీరు ఏం చేయలేదు అన్నందుకు నాకు తెలిసినవి కొన్ని చెప్పిన. ప్రేమ కొన్ని చెప్పారు, అది పుట్టింది పెరిగింది అమర్పేట మాకే తెలియదు. అదొక ఇప్పుడు తెలియకపోతే ఆయన తప్పు అయితే కాదు కదా. ఇదొక్కటి చేయమని చెప్పి ఫ్లైఓవర్ 100 లక్షల మంది జనాలు తెలుస్తుంది, కిషన్ రెడ్డి పేరు నిలబడుతుంది, మాకు కూడా సౌలత్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, కారు అనుకుని టైర్లు అరుతాయి, పొల్యూషన్. ఇప్పుడు మన ఛానల్ ద్వారా ఒకళ్ళు చూస్తారచ్చు. ఒకటి రెండోది మీరు అడగచ్చు అన్న, మీరు ఏదైనా అడగండి, ఎమ్మెల్యేని అడగండి, ఎంపీని అడగండి. అడగవలసిన అవసరం లేదు సార్, ఆయన బాధ్యత. ఎస్పెషల్లీ అంబర్పేట కాన్స్టిట్యుయెన్సీ, ఆయన బీయింగ్ అంబర్పేట పర్సన్ కదా, ఆయన తెలియదు ఆయన. సరే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు మన ఎలక్షన్కి వద్దాం. మీరు ఏదైనా అడగండి, నాకేం అభ్యంతరం లేదు. నాకు తెలిసింది మీకు చెప్పిన. ఇప్పుడు దేశ రక్షణ కోసం అయితే మోడీ రావాలి. ఎందుకు ఒక్క రీజన్ చెప్పండి. ఏదైనా సరే అన్ని మీద ఇంత సేఫ్టీ ఉన్నామంటే మోదీనే కదా. మోదీ ఉన్నామంటే మా సేఫ్టీ ఉన్నాం, మంచిగా ఉన్నాం. ఇంకా ఆయనకు ఒకసారి ఇంకో టర్మ్ ఇస్తే ఇంకా బాగుంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఇంకా మనం సేఫ్ జోన్లోకి వస్తాం. మోదీ మా అభిమానంతో వేస్తున్నాం కానీ క్యాండిడేట్ అభిమానంతో అయితే కాదు, క్యాండిడేట్ ముఖం చూస్తే కాదు. టీఆర్ఎస్ సెంట్రల్ మాత్రం మోడీకి వేస్తాను. టీఆర్ఎస్ ఉండి నేను లోకల్ ఎమ్మెల్యేకి టీఆర్ఎస్ నేను చేసుకుంటా, సెంట్రల్ మాత్రం నేను. మరి మీరు టీఆర్ఎస్ కదనా? ఇప్పుడు అంబర్పేటలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు అన్న బ్రిడ్జ్ కూడా ఇప్పుడు ఆయన పోయినసరికి సెంట్రల్ స్టేట్ చేసేది కదా, ఎంపీ ఫండ్స్ కింద తీసుకురమ్మంటారు. సెంట్రల్ మినిస్టర్ ఫండ్స్ అనే కాదు, వర్క్ ప్రెజర్ పెట్టి ఎంత ఫాస్ట్ చేసేది ఏదన్నది. ఇప్పుడు ఏదంటారు వర్క్ అది బ్రిడ్జ్ నెంబర్ అది స్టార్ట్ చేయకుండా అయిపోతుండే, స్టార్ట్ చేసి ఎంత నష్టం అవుతుంది ప్రజలకు. అది సఫిషియెంట్ బస్సులు లేవు తెలుసా. ఇప్పుడు హిమాయత్ బస్సులు లేవు, దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది ఉన్నది మన బిఎస్టీ సూపర్ అది, అది స్టేట్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి పుట్టకపోవాలని చెప్పించిండు. మైలేజ్ తగ్గుతుంది, ఎంత తొందరగా పోతున్నావు. దానికంటే తర్వాత స్టార్ట్ ఇంకా తీసుకుంటే అయితే పనులు. మోడీ మీద అభిమానంతో కిషన్ రెడ్డికి వేస్తున్నాం కానీ 90% ఆ అభిమానం లేకుంటే కిషన్ రెడ్డి ఓడగొట్టాలని చూస్తాం. మరి ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు,
ఆయన బెటర్ అంటారా? అంటే మీకు మీ క్యాండిడేట్ల పరంగా సెంట్రల్ గురించి మాట్లాడుతున్నాను అన్నందుకు సెంట్రల్ మోదీ కావాలి. దానం నాగేందర్ కాన్స్టిట్యూన్సీ చాలా బాగా చేసుకుంటాడు ఆయన. మీరు ఎవరన్నా నేను పోయి అక్కడ ఆయన వర్కర్స్ మంచిగా చూసుకుంటాడు, ఆయన ఫాలోవర్స్ మంచిగా చూసుకుంటాడు. రాత్రి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి అవసరం ఉంటే వస్తాడు ఆయన. నేనేంది అపాయింట్మెంట్ దొరకదు, మాట్లాడు సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ అంతకుముందు కూడా అదే అదే లెగసీ వస్తుంది ఆయన. ఒక్కటి చెప్పండి, ఆయన సెకండ్ క్యాడర్ ఎవరు డెవలప్ చేసి చెప్పండి. అది మీ పార్టీకి రిలేటెడ్ అది మా పార్టీ కాదు. సరే ఏ పరంగా సరే మీ పార్టీ కాకపోయినా పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సెకండ్ క్యాడర్ డెవలప్ చేసి వెంకటరెడ్డి ఎందుకు వెళ్ళిపోతాడు చేసినాక. ఓకే, ఇదండి పబ్లిక్ పల్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న నమస్తే. ఈ సికింద్రాబాద్ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు లోకలా వేరే దగ్గర? సరే, పిఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు దేశానికి ఇప్పుడు మళ్ళీ? నరేంద్ర మోడీ. ఎందుకన్నా బాగుంటుంది? రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, వాళ్ళకు వద్దా? రాహుల్ గాంధీ కేసీఆర్ని జస్టిఫై చేయలేము, నరేంద్ర మోడీ నాయకత్వం చూస్తున్నాం కాబట్టి జస్టిఫై చేయగలము. ఒక్క కారణం చెప్పగలుగుతారా ఎందుకు మీకు నచ్చింది బాగా? సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుందన్న? పిఎం ఎవరైతే బాగుంటుంది దేశానికి? రాహుల్ గాంధీ, మోడీ? రాహుల్ గాంధీ. ఎందుకన్నా? కాంగ్రెస్ పార్టీ మనుషులు చాలా మనకేసిన రోడ్డు దాంతో ఇప్పటికీ ఏ పార్టీ గెలిచినా మనకేసిన రోడ్డు ఇంకొకటి కాంగ్రెస్ మనకేసిన రోడ్డు హాస్పిటల్ చాలా ఇప్పటికీ కానీ దాని గురించి మాత్రం ఎవరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఇది మేము ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఎంపీ ఎలక్షన్స్. ఈ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరైతే బాగుంటుందని అడుగుదాము. బీజేపీ నేను బీజేపీకి రావాలని కోరుకుంటున్నాను. కిషన్ రెడ్డి రావాలండి. దానం నాగేందర్ ఉన్నాడు. నాకు ఎవరితో దేశం బాగుపడాలంటే బీజేపీ రావాలి. ఒకటి డైలాగ్. కేసీఆర్ నేను నదులను అనుసంధానం చేస్తా. కేసీఆర్ కాదన్న, 1975 నుంచి ఎవరో ఇప్పటి నుంచి చెప్తున్నాను. అది కావాలంటే మోడీ అటువంటి ఉంటేనే, మోడీ గారు ఉంటేనే మనకి ఏదైనా ఉంటుంది. నేనైతే బీజేపీ రావాలని. రేవంత్ రెడ్డి అంటుండు మోడీ దొంగ, ఆయన నోడగొట్టండి అంటున్నాడు. సరే, ఎవరైనా దేశం అనుసంధానం కదా సార్, నదుల అనుసంధానం, గంగా అవన్నీ కలిపి ఒకటే దగ్గర. అంటే ఎక్కడికక్కడ సముద్రంలోకి నీళ్లు పోకుండా, సపోజ్ గంగా ఉంది, వాటర్ ఎక్కువ ఉంది కదా, కేసీఆర్ నేను తెస్తాను నదులను కలపడం. నన్ను పిఎం చేస్తా అని వాళ్ళు చెప్తారు. అది కాని పని సార్, ఎవరు మోదీ వల్ల కూడా కాని పని, ఎక్కడికక్కడ ఎవరి వల్ల కాని పని. అది మాట్లాడతారు 1975 నుంచి మాట్లాడతారు. అది మాట్లాడడం అంటే అది చిన్న చిన్న రాష్ట్రాలు దానికి సహకరిస్తే అయితే బీజేపీ ఒకరు వచ్చినట్టు ఆల్మోస్ట్ ఇక్కడ ఇది సరే అమ్మేసుకుంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది. సరే, ఎవరి అభిప్రాయం? మీ అభిప్రాయం మీరు చెప్పండి సార్. మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఒక్క నిమిషం సార్, మీరు వినండి సార్. నేను మీ అభిప్రాయం మీరు చెప్పండి. నదుల అనుసంధానం చేస్తాను కేసీఆర్ అన్నాడు. ఎవరైనా సరే రాజకీయం అంటేనే పేకడం సార్. అది వాళ్ళు పేకిందంటే సార్ మీ కాదు సార్. ఇప్పుడు ఉన్న అందరు దొంగలైనా కూడా తప్పు కదా. అందరు దొంగలంటే ఇప్పుడు మనం మరి ఉన్న అంటే ఇక మనము కాంప్రమైజ్ అయిపోయినట్టే కదా. అయినా సార్ ఆల్రెడీ ప్రజలు ఇంకా స్లేవరీ మెంటాలిటీలో ఉన్నారు. స్లేవర్లకి బయటకు వస్తలేదు.
మనం ఎట్లున్నామంటే మనం మనకంటూ ఒకటి అభిప్రాయం ఏర్పరచుకున్నాం. నాకు కాంగ్రెస్ నచ్చుతుంది, నాకు టీఆర్ఎస్ నచ్చుతుంది, మనకి బీజేపీ దేశం నచ్చాలంటే ఎవరు నచ్చరు సార్. ఇప్పుడు ఏ రాజకీయ ఎలక్షన్ తీసేయాలి, ఎలక్షన్లో తీసేయాలి, మళ్ళీ ఎవరికి కూడా రాజు అంతే. మళ్ళీ ఎలక్షన్లు తీసేయాలంటే ఎట్లా అట్లే కాదండి, 100 మంది ఉంటే 100 మంది రకాలు అయిపోయారు. ఇప్పుడు ఒక రకంగా కాదు సార్, మీరు గివ్ మీ క్లారిటీ సార్. మీరు క్లారిటీ ఇవ్వకుండా ఎన్ని చెప్పినా ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది. నాకు ప్రకారం మోడీ తప్ప ఎవడైనా నువ్వైనా ప్రైమ్ మినిస్టర్ మోడీ తప్ప నువ్వు తప్ప. ఆ మోడీ అంటే బీజేపీ అండ్ మోడీ ఇస్ జస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్ అండి. మోడీ ఇస్ నథింగ్, ఏం చేయలేడు. అంతా ఆర్ఎస్ఎస్ కార్పొరేట్స్ ఆడిస్తారు అంతే. రోజు మోడీ కొద్దిగా వర్క్ ఇస్తారు. కాదు సార్, ఇప్పుడు ఒక్క నిమిషం, మోడీ తప్ప ఎవరైనా అనే బదులు క్లారిటీ ఇస్తే. అరే బాస్, క్లారిటీ అంటే పార్లమెంటరీ కాన్సెప్ట్ బస్ మంది. మీరు సార్ మీకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంపల్సరీ వినేది సార్. ఎందుకు సార్ రాహుల్ గాంధీ ఎందుకు? రాహుల్ గాంధీ కంటే ఏం చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు దేశంతో వాళ్ళు డాడీ వాళ్ళు ఇంత కష్టం చేస్తున్నారు. వాళ్ళ డాడీ వాళ్ళు నానమ్మ ఇంత కష్టం ఇప్పుడు మోడీ తప్ప అంటే ప్రజలు కన్ఫ్యూజన్లో పోతారు. అయినా కాకుండా కూడా మీరు ఒక ఆల్టర్నేటివ్ చూపించాలి కదా. రాహుల్ గాంధీ యుఎస్ కాన్సెప్ట్ కాదు బాస్. ఇక్కడ పార్లమెంట్ మెంబర్ అందులో ఇప్పుడు మన్మోహన్ సింగ్ అనేది లేడు కదా. ఎక్కడి నుంచి వచ్చింది మన్మోహన్ సింగ్? ఉన్న దాంట్లో చెప్పండి. మన్మోహన్ సింగ్ చేసి ఓటేసిరా వెళ్ళే కదా. అంటే అదే మన మైండ్ పబ్లిక్ ఎట్లా చేస్తారంటే మీడియా ఒక పర్సన్ చూపించి ఈయన తీసుకో అంటే మనకెందుకు బలవంతంగా లాస్తుంటారు. నువ్వెందుకు ప్రైమ్ మినిస్టర్, నేనెందుకు కాకూడదు? అట్లా ఉండాలి ప్రజలు. నేనెందుకు కావాలంటే వీళ్ళు లేకుండా ఇప్పుడు మోడీ లేడనుకో దేశం ఆగిపోతుందా? నెహ్రూ 15 ఏళ్ళు అండి. నెహ్రూ లేకుంటే దేశం సంకట ఆగిందా? ఎవరు అది కాదు కదా ముచ్చట. మీరు ఆల్టర్నేటివ్ బెస్ట్ చెప్పండి సార్. మీరు చెప్తే కొన్ని వేల మంది లక్షల మంది చూసి చెప్పి ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? నాకు తెలియదు. నేను అడుగుతున్నా, నన్ను ఎవరు అడగలేదు మీడియా. నేనే పోటీ చేస్తాను. ఐ వాంట్ బి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎందుకు అవ్వదు? ఫస్ట్ మనం నేనెందుకు కాదు అంటేలేరు ఎవరు. రైట్. ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎంపీ ఎవరైతే బాగుంటుంది? సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, దానన్న నాగేంద్ర, పద్మారావు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు. ముగ్గురిట్లలో సికింద్రాబాద్ ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు. అయినా కాకూడదు. కాంగ్రెస్కి ఎక్కువ ఇస్తే ఆగరు. అంతేనా? వాళ్ళకి 24 కానీ ఆగాలి. మీద రెండింట్లో కాంప్లికేటెడ్. సరే, పిఎం ఎవరైతే బాగుంటుంది? మోడీ, రాహుల్ గాంధీ? నరేంద్ర మోడీ. ఆబ్వియస్లీ నరేంద్ర మోడీ. సేమ్. మీరు కూడా మీ ఏజ్ ఎంత? 28. వచ్చాను అడిగింది బాగుంది. ఆల్టర్నేటివ్ చెప్పినప్పుడు ఇంకా ఆయనే. మీ ఏజ్ ఎంత సార్? 21. 28 ఏళ్ళ అబ్బాయి, 71 ఏళ్ళ పెద్ద ఆయన. ఇద్దరు మోడీ అంటారు. ఈయనేమో మోడీ తప్ప ఎవరైనా రానంటారు. ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఆల్టర్నేటివ్ లేదు. 2014 ముందు మోడీ లేడా? ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు? ఇప్పుడు ఇండియా కూటమికి ప్రధాని ఎవరు? ప్రజలకు చెప్తే ఈజీ అవుతుందని వీళ్ళు అంటారు. ఫ్రంట్ ఎండ్ అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ ఉన్నదండి. ఉన్నదాంట్లో ఐ ప్రిఫర్ రాహుల్ గాంధీ. ఉన్నదాంట్లో లేదంటే అది ఆప్షన్ ఇస్తారు కాబట్టి. అన్న ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా ఇంకొకరైనా కాంగ్రెస్ కూటమి వస్తే కాంగ్రెస్ చెప్పిన వ్యక్తి ఉండాలి. కాంగ్రెస్ కూటమి నిజంగా గెలిస్తే మల్లికార్జున ఖర్గే పీఎం అవుతారు కానీ రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకోరు. సరే, ఎవరైనా కానీ కాంగ్రెస్ నిర్ణయించిన వ్యక్తి అవుతారు. రాహుల్ గాంధీ పీఎం కాదు మన దగ్గర. అదే 2004 నుంచి 49 ఉన్నా కానీ తీసుకోలేదండి. ఇవాళ పొజిషన్ వస్తే మనుషులను ఎందుకు తీసుకోలేదు సార్? మరి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చి అనుకున్నాను అంతే. ఇప్పుడు కూడా వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఇంట్రెస్ట్ లేదా? దళితులు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అయితే చూడాలి. మల్లికార్జున చేసింది కదా. పవర్ హంగ్రీ ఉన్న వాళ్ళు అయితే వేరే ఉంటారు. వాళ్ళ మెంటాలిటీ దీనికట్లా లేదు కదా. ఉన్నాయి కదా. ఎదురుగా సీఎం ఉంటేనే తండ్రినే లేపేసిన సొసైటీ మంది. ఇప్పుడు జగనాల కేసులు వస్తే లేదు కదా. అది మనల్ని ఎందుకు ఆలోచించారు? మైండ్ సెట్ ఉన్నాడు, పవర్ యాంగిల్ ఉంటాడు. ఇప్పుడు మోడీ ఉన్నాడు. ఒక్కసారి పవర్ వచ్చిందంటే వాళ్ళు వదులుకోరండి. పవర్ ఉండి కూడా నాకు వద్దు తమ్మడి ఎవరైనా తీసుకునేది చాలా తక్కువ. కాంగ్రెస్ కి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? అంటే అందాదా? నాకైతే ఎలక్షన్ మీద నమ్మకం లేదు. మొత్తం ఈవీఎం సెట్టింగ్. అది ఈవీఎం సెట్టింగ్. ఈఆర్ కేసు ఈవీఎం నేను చూసినా కదా. మరి మొన్న రేవంత్ రెడ్డి అయింది కదా కాంగ్రెస్ నుంచి. అదే రెండు చిన్న స్టేట్ అంటే మొన్న కూడా ఈవీఎం వేసి మొన్న కూడా ఈవీఎం సెట్టింగ్. మొన్న యాక్చువల్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలిచి 80 సీట్లు రావాలి. మరి అది అయింది. ఒరిజినల్ 80 సీట్ల వరకు రావాలి. ఈవీఎంల వల్ల 64 వచ్చినాయి. మళ్ళీ ఎలక్షన్ ఏం చేస్తారు? ఇది ఈ గవర్నమెంట్ వస్తుందని గ్యారంటీ లేదు.
బీజేపీ ఏంటంటే కొన్ని స్టేట్స్ చిన్న చిన్న స్టేట్స్ ఇస్తారు అప్పుడు చూడు ఈవీఎం సూపర్ పని చేస్తున్నాయంటారు ఎలక్షన్ మరి ఈవీఎంలో తీసుకొచ్చింది కాంగ్రెసే కదా. అప్పుడు తీసుకొచ్చిన 2009లో కూడా స్కామే. 2009లో కూడా స్కామే. కాంగ్రెస్ తెచ్చిందని ఈవీఎంలు మీకు తెలుసు. కాంగ్రెస్ తెచ్చింది అంటే తెచ్చిందంటే వాళ్ళు తెచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వీవీప్యాట్ స్కామ్స్ వీవీఐపీ అని పెట్టారు. వీవీప్యాట్ పెట్టారు కదా, అది కౌంటింగ్ గురించి పెట్టారు. అది కౌంటింగ్ చేయట్లేదు, మరి ఎందుకు పెట్టినట్టు? ఇదైతే ప్రస్తుతం అయితే ఉంటే ఆయన కేజ్రీవాల్ రాకపోతుండే, రేవంత్ రెడ్డి రాకపోతుండే, ఇంకెవరు. కర్ణాటకలో కూడా వాళ్ళే గెలిచారు కదా. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ చెప్తున్నా, మీరు అదే అంటున్నా. మరి ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుందని మీరు ఒప్పుకుంటారా? అసలు ఎప్పుడు వాళ్ళకి ఓట్లు వచ్చినా కానీ వాళ్ళని గెలవనియరని చెప్పి. అదే సార్, ఇప్పుడు మీరు ఈవీఎంలు వాళ్ళు మేనేజ్ చేస్తారంటారు కదా, ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుంది అని చెప్తుర్రా? ఈవీఎం ఫిక్స్ చేస్తారు 100%. అదే సార్ కాదు, ఈవీఎం సెట్ చేసి. అవును సార్, ఈవీఎం సెట్ చేయడం అంటే వాళ్ళకి బీజేపీ గెలుస్తుంది అన్నట్టు కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, ఈవీఎం సెట్ చేసి. మీ అభిప్రాయమే సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఖర్చు చేసుకొని వేస్ట్ అంటారు, అంతేనా? పోటీ చేయకపోతే బెటర్ అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కోట్లు గుమ్మరిచ్చి పోటీ చేసి వేస్ట్ అని చెప్తారు, అంతే కదా? ఎట్లాగో వాళ్ళు మేనేజ్ చేసేస్తారు. మీరు ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా వేస్ట్ అంటారు. ఇప్పుడు ఈ బందోబస్తు అసలు ఎలక్షన్లో లెక్క చూస్తుండే గవర్నమెంట్ ఎలాగో ఉండనిస్తలేరు, ఆపరేషన్ గుంజేస్తారు. అలాంటప్పుడు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ జరిపి ఖర్చులు బొక్క అంత పబ్లిక్ ఏం దొరకదు కదా. మరి రేవంత్ రెడ్డి ఓట్లు ఏమని అడుగుతుండు కదా. ఏమని చెప్తున్నావు? ఇప్పుడు వచ్చి ఓట్లో పార్టిసిపేట్ చేద్దాం చెప్పలేరు కదా. ఇప్పుడు మీరు డెమోక్రసీ ఇంకా మన ప్రజల్లో అంతా విప్లవాత్మక అంత సీన్ లేదు. కేసీఆర్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఓట్లు వేయండి మాకు, మా పార్టీని గెలిపించారు. మీరు ఏమంటారు? ఈవీఎంఐ సెట్ అయిపోయింది, ఇంకా ప్రజల్లో చైతన్యంగా ఉన్నారు. ఇప్పుడు కాకని బుజ్జి కింద పడాలి. అయిపోయింది సార్, మీ అభిమాని. మీరు నాకు చాలా జూనియర్. కళ్యాణ్ వాళ్ళ బ్యాచ్ ఏడున్నాడు? కళ్యాణ్ మీ క్లాస్మేట్? మా సూపర్ సీనియర్. మామూలు కాదు, మొత్తం మీద దరిద్రాన్ని వదిలించినావు. కేసీఆర్ పోయినా సంతోషమా? అరే మస్తు అన్నా, మీరు ఉండండి మాట్లాడారు. మైపాల్ అసలు మామూలు కాదు. మొన్న కవిత ఇట్లా గిట్లా అంటుంది కదా, గెలిచినట్టు. ఏమన్నా కామెంటా? ఏమన్నా వరల్డ్ కప్ లిఫ్ట్ చేస్తుంది కదా. హైలైట్ నా మనసులో ఉన్న మాట చెప్పినావు. అంటే దొంగతనం చేసి కూడా ఏదో కప్పు గెలిచినట్టు పోతుంది. అన్ని కాలేజీ ఉండి కూడా నేను మదర్ సెంటిమెంట్ తోటి పుస్తకాలు నమ్ముకొని కేసీఆర్ వల్ల ఆగమైపోయిన స్టూడెంట్ నేను. కేసీఆర్ బాధితుడు. బాధితుడిని. జైలు రాసిన నేను చివరి విద్యార్థిగా. జైలు రాస్తే కూడా 300+ వస్తున్నాయి. మొట్టమొదటి దరిద్ర పేపర్ అది నేను రాసిన దాంట్లో. రైట్, అది మాట్లాడగా సికింద్రాబాద్ ఎంపీ ఇప్పుడు ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఇప్పుడు దానం నాగేందర్, పద్మారావు, కిషన్ రెడ్డి ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురులో ఎంపీ ఎవరైతే బాగుంటుంది? మనకి కిషన్ సార్ అయితేనే, మనకు మోడీ సార్ అయితేనే మనకి బాగుంటుంది. అది ఎందుకు సార్ అందరు మోడీ అని? మీరు మీకు ఎందుకు మోడీ? లేదు కదా, నేను బీజేపీ కాదు. కాదా? లెఫ్టా? మీ పేరేం పేరు సార్? వెంకటేష్ అన్న. ఆల్టర్నేటివ్ లేదు కదా, మీరు చెప్పండి. వాళ్ళు రాహుల్ గాంధీ ఇండైరెక్ట్ గా. మమతా బెనర్జీ ఉంది కదా బెంగాల్ మందం, ఈసారి సగం సీట్లే వస్తాయి. అవునా? అసలు మమతా బెనర్జీ బెంగాల్ డెవలప్ చేసిందా సార్? ఏమో తెలియదు కానీ అది బెంగాల్ మందం బయట తెలియదా? కేజ్రీవాల్ కూడా అంతే, బయట పోతే నీ వాళ్ళకి వచ్చింది. ఊకే ఢిల్లీలో ఉంటే రామాయణం కాకపోయి కూడా మనకు అన్నీ ఉంటాయి. పంజాబ్ పోయి ఆడపోయి అయితే డబ్బులు కావాలంటే కకృతి ఇవ్వడానికి. ఈ కవితనే వాళ్ళకి నేర్పించింది, ఆలోచించింది పాపం. నిజంగా మేము అంత క్రిమినల్ అంటారా సార్? చెప్పాలా? మీరు చెప్పండి సార్. నేను కడిగిన ముత్యంలాగా వస్తా. ఇది 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 సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటుంది. మీరు ఒక లెఫ్టిస్ట్ అయి ఉండి కూడా కవితను తప్పుపడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్నాడు సార్, మీకంటే పెద్దోడు వయసులో, నా కూతురుని అన్యాయంగా 70 ఏళ్ళు ఉంటాయి నాకు. 69 అనుకో. మీకంటే చిన్నోడే. నేను కూడా తెలంగాణ ఫస్ట్ పార్టిసిపేట్ చేసినప్పుడు ఆయన
ఇప్పుడు కేసీఆర్ కానీ హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు ముగ్గురు ఏమంటారు అంటే మా కవిత చాలా మంచిది, ఆమె ఏ తప్పు చేయలేదు అంట. వాళ్ళు అంటారు సార్, వాళ్ళది అంతేనా? జనమనాలి అంతే కదా, ఇస్తారు కదా. ఇప్పుడు రేపు అంతా సోషల్ మీడియా అయిపోయింది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నిజంగా తెలంగాణ ప్రజలలో బాధ లేదా సార్ కవిత అరెస్ట్ అయ్యి? మీ అభిప్రాయం? మీరు అనేక దగ్గర తిరుగుతుంటారు కదా, ఇంకా వాళ్ళకి తోడు ఇద్దరు పోతే బాగుండాలి. అయ్య కొడుకులు పోతారు కూడా కాదు సార్, వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళి మేము ఇంకా మాకు ఓటేయండి ఓటేయండి ఎలక్షన్ వరకు ఏడావిడి కూడా తర్వాత అందరు బ్యాక్ అయిపోతారు, సరెండర్ అయిపోతారు. బ్యాక్ అయిపోతారు. నాకు తెలిసి ఆ క్యాబ్లా ఇలా అట్లా ఇలా అయ్య కొడుకులకైతే బహుశా డౌటే ఉంది, లోపల పోతారని అనుకుంటున్నాను. నిజంగా ఫోన్ ట్యాపింగ్ కూడా క్రిమినల్గా చేసి ఉంటారంట సార్, అబద్ధం చెప్తారా? ఏంటి అంత పెద్ద ఆఫీసర్లు లోపల ఎందుకు ఉంటారు సార్? ఫోన్ ఇంతమంది కక్ష సాధింపేమో, ఇంతమంది ఆఫీసర్లు ఎప్పుడైనా లోపడుతున్నారా? ఎవ్వరు లేరు. ఫస్ట్ టైం రాధాకిషన్ రావు ఎంత నువ్వు అనుకున్నాడు కావాలని చేసినావు, అంత పెద్ద ఆఫీసర్ అంత పిక్చర్ తీసుకోరు కదా, ఊరుకోరు కదా చేస్తే. కాకపోతే వీళ్ళు ఏమన్నా అలా తిరిగిరా లేకపోతే తప్పించుకోరా, చేతులకు మట్టి అంటకుండా. ఇప్పుడు వీళ్ళకి పోలీసులకు అయితే సొంతంగా చెయ్యాలనే సోక్ అయితే ఉండదు కదా, కానీ జరంతా చేయమంటే ఇదంతా చేస్తుంది. సరే ఎంత చేసినా కొంత చేసినా ఫోన్ ట్యాపింగ్ అనే వాళ్ళ సీఎం మాట్లాడి కాకపోతే ఆయన చెప్పింది జరంతా వాళ్ళు కొండంతా చేసి. మరి కేసీఆర్లో కొంచెం కూడా వణుకు భయం లేదు, అరే నేను ఫోన్ ట్యాపింగ్లో దొరికిపోయినాను. గాంభీర్యం ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ మైక్ కెమెరా పెట్టి కూడా ఇప్పటికి కూడా మీరు గమనించండి, అది భయంతో మాట్లాడే మాటలే కనబడుతుంది. కానీ అంత ఏదో క్లియర్గా మాట్లాడేది ఒకప్పుడున్నంత లేదు కదా, ఈయన కూడా లేదు, అయ్య కూడా లేదు. అయ్య కూడా ఏంటంటే డౌన్ అయినట్టు కనబడద్దు అని ఆ భాష మారుతుంది అంతే. మరి హరీష్ రావు నేను క్యారెక్టర్ చంపుకోను, నేను మంచి క్యారెక్టర్ అంటారు. కాకపోతే ఆయన జర వీళ్ళు కుటుంబం కాబట్టి పక్కకు పెట్టిరు, ఆయన తొలుపుకోడు, ఆయన తొలుపుకోడు. ఆయన ఫామ్ హౌస్ ఆమె బాగానే మంచికో 100 కోట్లు సంపాదించుంటారు సార్ వీళ్ళు. 100 మామూలా 100 కోట్లు సార్, మంచికి 100 అన్న 5 అంటే 500 కోట్లు. 100 కోట్లు పెద్ద మాట కాదు వాళ్ళకి. ల్యాండ్ల మీదనే బాగా వేసుకోవాలి, ల్యాండ్లు కాస్ట్లీ ల్యాండ్లు అంటే ల్యాండ్ల మీదనే. ఇప్పుడు బాగా కాస్ట్లీ ఉన్న ల్యాండ్లే కొనరచ్చు. ఇప్పుడు ఇక్కడ అక్కడ సైడ్ పోను అన్ని కవిత పేరే చెప్తారు, ఎటు మణికొండ దిక్కు అటు ఏరియా అంతా ఏరియాలో పోతే ఫ్లాట్స్ల దగ్గర ఆ లేబర్ తెలియదు ఎవరు అని చెప్తారు. ఇప్పటికి కూడా కాదు సార్, చచ్చిపోయేటప్పుడు ఎత్తుకుపోతారా? ఎక్కడెక్కడ ఉన్నాయో ఏం చేసుకుంటాం సరే. ఇప్పుడు కొద్దిగానన్నా జ్ఞానోదయం అయితే చూడాలి, అలా కూర్చుంటే పిచ్చిలేవు, హడావిడి చేసి ఇంత చేసి ఆడ కూర్చుంటే పిచ్చిలేవు. ఆమెకు మెత్త కానీ పరుపు కానీ ఇస్తలేరట, ఎట్లా ఇవ్వచ్చా? ఇక్కడ లేదు సార్, స్వర్గం నరకం పాపం పుణ్యం ఇన్నే ఉన్నాయి. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు మీ దగ్గర అంత బంగారం లాంటి ఇల్లు ఉన్నది, వస్తున్నాయి ప్యాలెస్, కానీ జైల్లో పడుకుంది. 100 రకాల ఫుడ్ ఉంది, కానీ చిప్ప కూడా తింటుంది. శిక్షలన్నీ ఇన్నే ఉంటాయి అంటున్నారు, అక్కడ మీరేం లేదు, స్వర్గం నరకం అన్నీ ఇన్నే ఉంటాయి. ఆమెకు జాగింగ్ చేయడానికి షూస్ కూడా ఇవ్వట్లేదని ఏడుస్తుంది. సరే జైల్లో వాళ్ళలో జాగింగ్ ఉంటాయి సార్, అన్నం కూడా పెట్టేదే కష్టం. ఇక జాగింగ్ మా కేజ్రీవాల్ మధ్య మంచివాడే, నాకు ప్రకారం నాకు నేర్పించింది. వీళ్ళు పోయి వాళ్ళకి నేర్పించింది మంచోడిని. ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తే ఎట్లయితారు అన్నట్టు, తినాలంటే కూడా కొంచెం తెలివి ఉండాలి. వాళ్ళకి ఉరకవలేక దొరికి వచ్చిర్రు, వాళ్ళు అది చేయలేక బస్సులు ఇచ్చిపోయారు అంతే తప్ప. శరత్ చంద్రారెడ్డిని బెదిరించి చెప్పించారు అంటుంది కవిత. ఆమె ఈమెనే బెదిరించిందని చెప్తున్నారు పేపర్లో. అంతే 4 కోట్లు ఇవ్వకుండా ఎట్లా చేస్తావు దందా అని బెదిరించిన. ఫస్ట్ ఏమో నేను ఫోనే వాడనన్నది, తర్వాత 10 ఫోన్లు తీసుకుపోయి ఈమెకి ఎందుకు చేస్తాడు, వాళ్ళ బిజినెస్లో నువ్వు వేలు పెట్టు, వాళ్ళకి కోపం వస్తుంది మీద. వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజినట్టే కదా, 4 కోట్లు అని అది వస్తుంది పేపర్. కాదు సార్, అన్ని వేల కోట్లు అక్రమంగా సరే నిజాయితీగా మేము ఒక బిజినెస్ పెట్టి సంపాదించుకోవచ్చు కదా. నాకు ఇల్లు కిరాయి ఇంట్లో ఉన్నాను, ఒక టైజు ఒక సైడ్ వచ్చాను, ఆమె సొంత ఇల్లు, మళ్ళీ కష్టపడ్డ 20 లక్షల వాచ్ చేస్తుంది కదా. 20 లక్షల వాచ్ కొన్నది చెప్తుంది కదా ఆమె 20 లక్షల వాచ్ నేను కష్టపడ్డా అవుతుంది కదా అంతా. సోషల్ మీడియా బాగా ఇది అయిపోయింది. ఇప్పుడు మరి కమ్యూనిస్టులు కూడా లెఫ్ట్ లిస్టులు అందరూ కూడా ఎటువైపు ఉన్నారు సార్ ఇప్పుడు మీలాగా ఆలోచించాలి? నేను ఇప్పుడు సార్ నేను లెఫ్ట్ అని చెప్పింది, ఎందుకంటే బీజేపీకి కాదు అని చెప్పడానికి కోసం అంటే అది నేను ఎప్పుడు లెఫ్ట్ అప్పట్లో మీ స్టూడెంట్ లేవు గద్దర్ ఆ పీరియడ్లో తిరిగిన కొన్ని రోజులు. ఆ తర్వాత మన ఫ్యామిలీ అభిమానం అంతే అవసరం లేదానికి ఆ గద్దర్ విసులు, కొడతాడ రాముసులు, ఆ గీటల రాజేందర్ విసులు దానికే పోయినా. కేసీఆరా? అవును, మీరు కేసీఆర్ని ఇప్పుడు దగ్గర నుంచి కలిసి మాట్లాడారు సార్, చూడడం
దగ్గర నుండి ఏం లేదు అసలు ఈ మళ్ళీ దశలు మనం అసలు లేదు ఎప్పుడన్నా 69లో తెలియదు. సరే సార్ థ్యాంక్ యూ